బైబిలు మరియు ఖురాన్ ఈ రెండు గ్రంథాలపై మరి యెహోవా అల్లా అనేటువంటి దేవుడు ముస్లింల ఉద్దేశ ప్రకారము అల్లా, యూదులు క్రైస్తవుల ప్రామాణికంగా విశ్వసించేది యెహోవా సృష్టికర్త. మరి వీరిరువురిలో బలిని కోరువారు ఎవరు? రక్త ప్రోక్షణ బలి అర్పణము అనేటువంటిది బైబిల్లోనూ ఉంది పాత నిబంధన నుండి. అలాగే ఖురాను గ్రంథములో కూడా బలి అర్పణ అనేటువంటివి ఉన్నవి. వాస్తవానికి బైబిలు గ్రంథములో ఉన్న సృష్టికర్త అయిన యెహోవా దేవుడు ఏ కాలమందైనా ఏనాడైనా బలి అర్పణ తనకు కావాలని కోరిన సందర్భం ఎక్కడైనా ఎప్పుడైనా బైబిల్లో ఉందా? తెలియక చాలా వరకు క్రైస్తవులు సేవకులు కూడా ఇలా చెప్తారు. పాత నిబంధనలు యెహోవా దేవుడు బలులను కోరేవాడు, బలులు అర్పించాలి అనేటువంటి ఆజ్ఞలను దేవుడు ప్రజలకు ఇచ్చారు. పాత నిబంధన అంతా కూడా ఇశ్రాయేలీలు మరి దహన బలిగాను, అపరాధ పరిహారార్థ బలిగాను, సమాధాన బలిగాను, పాప పరిహారార్థ బలిగాను గొర్రెలను, మేకలను, ఎడ్లను మొదలగు పావురాలు, గువ్వలను బలి అర్పణ అర్పిస్తూ వచ్చారు. అయితే కొత్త నిబంధన వచ్చిన తర్వాత బలులు రద్దు చేయబడ్డాయి. వాటిని ఇక దేవుడు రద్దుపరిచేశాడు. పాత నిబంధనలో అయితే ప్రజలు యెహోవా దేవునికి బలులు అర్పించేవారు, యెహోవా దేవుడు కూడా వారి బలులను అంగీకరించేవారు అని ఈ విధంగా క్రైస్తవులు అలాగే సేవకులైనటువంటి వారు కూడా చాలా సందర్భాల్లో చెప్పటం అనేది మనం చూస్తూ వచ్చాం. వాస్తవానికి బైబిలు గ్రంథములో ఉన్న ఈ అనంత విశ్వానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఏ కాలములోనైనా తనకు బలి అర్పించాలి అన్న ఒక ఆజ్ఞను దేవుడు బైబిల్ గ్రంథములో విడుదల చేశారా? అసలు బైబిల్ గ్రంథములో ఉన్న దేవుడు ఏనాడైనా బలిని కోరువాడుగా ఉన్నాడా? స్వయంగా యెహోవా దేవునికి బలి అర్పించిన సందర్భాలు ఏమైనా ఉన్నవా? అందుకు వారు అర్పించే బలి అర్పణను దేవుడు మెచ్చుకొని, మీరు అర్పించిన బలి అర్పణ నేను నిజంగా అంగీకరించాను, ఇది నాకు చాలా సంతోషకరము అని చెప్పిన దాఖాలు సందర్భాలు బైబిల్ గ్రంథములో ఏమైనా ఉన్నావా అని ఆలోచన చేస్తే, మరి బైబిల్ గ్రంథమంతటిని ఒకవేళ నూరి దాని సారాంశాన్ని ఒక్కసారి మన చేతుల్లో పడితే దేవుని యొక్క ఉనికి, దేవుని యొక్క మూలం ఏమిటి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు చెప్తున్న మాట స్వయంగా, నేను కనికరమునే కోరుచున్నాను, నేను బలిని కోరువాడను కాను అన్నాడు దేవుడు. మరి నేను కనికరమునే కోరుచున్నాను, నేను బలిని ఎంత మాత్రము కోరను అన్న దేవుడికి మరి పాత నిబంధనలో బలులు ఎందుకు ఇవ్వబడుతూ వచ్చాయి? అది మోషే గాని, అహరోనే గాని, ఆఖరికి ఆదాము కుమారులైన కయ్యూను, హేబేలులే గాని, నోవాహు గాని, దావీదు గాని మొదలగు వీరందరూ పాత నిబంధన నిజంగానే బలులు అర్పిస్తూ వచ్చారు. మరి అలా అర్పిస్తూ వచ్చినటువంటి సందర్భాలు బైబిల్లో చూస్తున్నప్పుడు మరి యెహోవా దేవుడు నేను బలినే కోరువాడను కాను, కేవలం కనికరమునే కోరుచున్నానని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. కాబట్టి ఈ విషయం అసలు సృష్టిలోకి బలి అర్పణ అనేటువంటిది ఎందుకు వచ్చింది? అసలు ఈ భూమి మీద బలి అర్పణ అనేది ఏ కారణము చేత వెలుగులోకి వచ్చింది అనేటువంటిది మనం తెలుసుకుందాం. మొదటిగా మనం గ్రహించవలసినటువంటి విషయం ఏమిటంటే, ఈ అనంత విశ్వములో మానవ మాతృడైనటువంటి మనిషి మొదట స్వేచ్ఛాపరుడు, స్వతంత్రుడుగా నిర్మించబడ్డాడన్న సత్యాన్ని ముందు మనం తెలుసుకోవాలి. జంతువు వలె, పశువు వలె, మృగం వలె, ఒక పక్షి వలె, ఒక జలచరము వలె మానవుడు లేడనియు, కేవలం మానవుడు స్వాతంత్రుడునై ఉన్నాడన్న సంగతి మొదట మనం తెలుసుకోవాలి. మనుషుడు చేయాలి అని అనుకుంటే ఇష్టపూర్వకంగా మంచిని చేయగలుగుతాడు, అది తెలుసుండి కూడా. అలాగే అదే మనిషి చేయాలి అని అనుకుంటే ఇష్టపూర్వకంగా చెడు పనిని, చెడుతనాన్ని కూడా చేస్తాడు. అంటే మనిషి చేయాలంటే మంచిని చేయగలుగుతాడు, లేదు చెడునే చేయాలని మనుషుడు అనుకుంటే కనుక చెడును కూడా చేసి తీరుతాడు. అంటే మనుషుడు ఎంత స్వాతంత్రుడు అనంటే మంచిని చేయటానికి మనిషి సరిపోతాడు, చెడును చేయటానికి కూడా మనుషుడు సరిపోతాడు. మంచి చేసే విషయంలో మనిషి ఎంత స్వతంత్రుడై ఉన్నాడో అదే సమయంలో చెడును చేసే విషయంలో కూడా ఏ నిర్బంధము లేదు, మనుషుడు అంత స్వేచ్ఛాపరుడుగానే చెడును కూడా చేయగలుగుతాడు. అయితే మంచి చెడులను
అర్థం చేసుకోగలిగేటువంటి వయస్సు లేదా జ్ఞానము లేక దేవుని అనుగ్రహము అతనికి దొరికే వరకు కూడా ఈ రెండు విషయాల్లో మానవుడు ఎప్పుడు కూడా మరి తబ్బిబ్బు పడితే పడేటువంటి పరిస్థితి మనుషుడికి ఉంటూ ఉన్నది. అంటే మనిషి మంచిని తీసుకోగలుగుతాడు, స్వాగతిస్తాడు, చెడును కూడా స్వాగతిస్తాడు. మనిషి అన్ని సందర్భాల్లో మంచి చేస్తాడని కాదు, కొన్ని సందర్భాల్లో చెడు కూడా మనుషుడు చేయవచ్చు. అలాగని చెప్పి మనుషుడు ఎప్పుడు చెడు పని చేస్తాడని అనుకోవద్దు. అప్పుడప్పుడు అతడు మంచిని కూడా తీసుకోగలుగుతాడు. ఏమంటే కొన్ని సందర్భాల్లో ఒకడు దుర్మార్గుడు తాగుబోతుడై ఉండొచ్చుగాక, కానీ తన బిడ్డల విషయంలో అతడు ఎంతో దయగలవాడుగా కూడా ఉండొచ్చు. ఏ త్రాగుబోతువాడు అయితే అయి ఉండొచ్చు, దొంగ అయితే అయి ఉండొచ్చు, అతడు దుష్టుడైతే అయి ఉండొచ్చు గాక, కానీ తన బిడ్డలు బాగుండాలని కోరుకునే విషయంలో కూడా ఆ తండ్రి తన కష్టార్జితాన్ని తన బిడ్డలకు పెట్టి మంచి చేసే విషయంలో కూడా ఉంటాడు. అలాగే ఒక మనుషుడు ఎప్పుడు అందరికీ మంచివాడు కాలేడు, అలాగని చెప్పి ఒక మనుషుడు ఎప్పుడు అందరికీ చెడ్డవాడు కాలేడు. కొన్ని సందర్భాల్లో ఒక మనుషుడు 99 మందికి చెడ్డవాడైనా ఎక్కడో ఒక చోట ఒక మనుషుడికి అతడు మంచివాడుగా ఉండొచ్చు. అలాగే ఒక మనుషుడు 99 మందికి అతడు ఒకవేళ మంచివాడుగా ఉన్నా ఎక్కడో ఒక చోట అతడు చెడ్డవాడిగా కూడా ఏదో ఒక సందర్భంలో అతడు ఉండొచ్చు. కాబట్టి మొట్టమొదట మానవ నిర్మాణాన్ని మనం గుర్తిస్తే మానవుడు స్వతంత్రుడు అన్న సంగతి తెలుసుకోవాలి. మంచిని చేతుల్లో మనుషుడు ఎంతైతే ముందుకు వస్తాడో చెడును చేసే విషయంలో కూడా మనుషుడు అంతే ముందుకు వస్తాడు. అయితే ఈ సందర్భంలో అసలు బలి అర్పణము అనేటువంటిది మనుషుడు ఎందుకు అర్పిస్తున్నాడు? సృష్టిలో ఏ జంతువు కూడా దేవుడికి బలి ఇచ్చేటువంటి సందర్భాలు అయితే లేవు, బలి అర్పించటం అనేటువంటిది లేదు. ఒక మనిషి మాత్రమే మనుషుడు బలులుగా పశువులను ఇస్తాడు, వీలైతే మనిషిని కూడా బలులు అర్పించే సందర్భాలు కూడా ఈ భూమి మీద చాలా సందర్భాలు మనం చూస్తుంటాము. అయితే ప్రియులారా, బైబిల్ గ్రంథములో ఉన్న దేవుడు బలిని కోరువాడా అని అంటే 100% కాదు. మరి ఖురాను గ్రంథములో ఉన్నటువంటి దేవుడు లేక అల్లా అని పిలువబడుతున్న ఆయన ఏమైనా బలిని కోరువాడా అని అంటే ఖురాను గ్రంథములో మనం చూడగలిగితే ఖురాన్ 22 సూరాయే అల్ హాజ్, ఖురాన్ సూరాయే అల్ హాజ్లో 22 సూరాయే నెంబరు తర్వాత ఆయతు వచ్చి 36-37లో చూస్తే ఇక్కడ స్వయంగా అల్లా చెప్తున్న మాట ఇలా ఉన్నది. కుర్బానీ నిమిత్తమై, కుర్బానీ అంటే బలి అర్పణము, కుర్బానీ నిమిత్తమై ఒంటెలను మేము మీ కొరకు ఇచ్చి ఉన్నాము, ఒంటెలను మేము మీ కొరకు ఇచ్చి ఉన్నాము, అవి అల్లాహు సిహనములో చేర్చబడతాయి, మీకు వాటిలో మేలు ఉంది. అంటే ఒంటెలను అర్పించుటలో మీకు మేలు ఉంది కనుక వాటిని నిలవబెట్టి వాటిపై అల్లాహు పేరున స్మరించండి. కుర్బానీ తరువాత వాటి వీపులను నేలపై ఆవినప్పుడు వాటిలో నుండి స్వయముగాను తినండి. యాచించని సంతృష్టులకు తినిపించండి. తమ అవసరాలకు అడిగే వారికి కూడా వాటి మాంసమును తినిపించండి. ఈ విధముగా మేము ఈ జంతువులను మీకు వశపరిచినాము అని చెప్పేసి ఇక్కడ ఖురానులో చెప్పబడింది. ఏమనంటే మేము మీ కొరకు ఒంటెలను కుర్బానీ నిమిత్తము మేమిచ్చాము, కాబట్టి వీటిని మీరు అల్లాహు పేరున స్మరిస్తూ అల్లాహునకు వాటిని అర్పించండి అని చెప్పేసి వ్రాయబడింది. అయితే ప్రియులారా, ఈనాడు కూడా ప్రపంచమంతటిలో ఉన్నటువంటి ముస్లిములు బలులు అర్పిస్తూనే ఉన్నారు. పూర్వము యూదులు కూడా బలులు అర్పించేటువంటి వారుగా ఉన్నారు. మన భారతదేశంలో చూస్తే హిందువులు కూడా బలులు అర్పిస్తారు, ఏదో దేవత పేరు చెప్పి దహన బలులు అర్పిస్తూనే ఉంటారు. ఇకపోతే ఇతర దేశాల్లో ఈజిప్షియన్స్ కావచ్చు, బాబులోనీలు కావచ్చు, వారైతే సాక్షాత్తు మనుషులనే బలులుగా అర్పించేటువంటి సందర్భాలు కూడా ఉంటూ ఉన్నాయి ప్రియులారా. అయితే అనంత ప్రపంచంలో ఒక క్రైస్తవులు మాత్రమే తమ దేవుని పేరుట బలులు అర్పించటం అనేది సృష్టిలో లేదు. ఒక క్రైస్తవులు మాత్రమే బలి అర్పించరు. పాత నిబంధనలు యూదులు కూడా బలులు అర్పిస్తూ వచ్చారు. అయితే యూదులు అర్పించే బలులు అది ఎవరి కొరకు అర్పిస్తూ వచ్చారు? స్వయంగా యెహోవా దేవుడే ఆ బలి మాంసం తినాలి, ఆ బలి మాంసాన్ని దేవుడు తిని మమ్మలను దీవించాలి అన్న భావంతో లేక ఉద్దేశంతో యూదులు ఆనాడు దహన బలులు అర్పిస్తూ వచ్చారా? ఇది చాలా విచిత్రమైనటువంటి విషయం. ఈ సత్యాన్ని బహుశా చాలా సందర్భాలు సేవకులు చెప్పే ఉండొచ్చు, చాలా మంది వినే ఉండొచ్చు, కానీ
ఈ సందర్భంలో మీకు తెలియపరచబడేటువంటి ఈ మాటలు బహుశా మీ జీవితంలో ఎన్నడూ వినలేని నూతనమైనటువంటి విషయాలు మీకు తెలియచేయబడతాయి. మొదటిగా బైబిల్ ప్రకారముగా దహన బలికి ఏమి అర్పించాలి, ఏమి అర్పించకూడదు చూడండి. లేవియా కాండము 22వ అధ్యాయాన్ని మనం గమనించగలిగితే 19, 21 వచనములో స్వయంగా ఈ మాట ఇలా వ్రాయబడినది. అతడు అంటే అర్పించబడినటువంటి బలిపశు నిమిత్తం తెచ్చినటువంటి వ్యక్తి అంగీకరించబడినట్లు నెంబర్ 1 గోవులలో నుండి గాని గొర్రె మేకలలో నుండి గాని దోషము లేని మగదానిని అర్పించవలేను. దేనికి కళంకమైతే ఉంటుందో అది ఎంత మాత్రమో దాన్ని అంగీకరించబడదు, కాబట్టి అది అర్పించకూడదు. అది మీ పక్షంగా అంగీకరింపబడదు. ఒకడు మ్రొక్కుబడి చెల్లించుకొనుటకై గాని స్వేచ్ఛార్పణములను అర్పించుటకే గాని సమాధాన బలి రూపమగు గోవునైనా గొర్రెనైనా మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు దోషము లేని దానిని ఉండవలెను. చాలండి. ఇక్కడ దానిని కళంకం ఏమీ కూడా ఉండకూడదు. గుడ్డిదే గాని కుంటిదే గాని గడ్డలు గలదేమో గాని గజ్జి రోగము గలది గాని చిరుగుడు గలదే గాని అట్టి వాటిని యెహోవా సన్నిధిని తెచ్చి వాటిని అర్పించకూడదు. వాటిలో దేనిని బలిపీఠము మీద యెహోవాకు హోమము చేయకూడదు. గొర్రె మేకలలోనైనను స్వేచ్ఛార్పణముగా అర్పించవచ్చును గాని అది మ్రొక్కుబడిగా చాలండి. ఇక్కడ మనం చదివిన ఈ అధ్యాయములో చాలా స్పష్టంగా రాయబడింది పాత నిబంధనలో ఏమనంటే తెచ్చిన వ్యక్తి అంగీకరించబడినట్లు. చాలా జాగ్రత్త వినాలి ఈ విషయాన్ని. ఏ వ్యక్తి అయితే బలి పశువును తీసుకొస్తాడో అది ఆ వ్యక్తి అంగీకరించబడినట్లు. మొదట తెచ్చే వస్తువు ఏంటంటే ఆ బలి పశువు మగది తీసుకురావాలంటండి. గోవుల్లో నుండి అంటే ఎద్దు అనమాట, మేకల్లో నుండి మేకపోతు, గొర్రెల నుండి గొర్రెపోతు. అలాగే మగదానిని తీసుకొచ్చి గుడ్డిది గాని కుంటిది గాని కాలైనా ఏదైనా వంకర లేనిది మచ్చలేనిది మాత్రమే తీసుకొచ్చి దానిని బలిపీఠం మీద యెహోవా సన్నిధిని దానిని అర్పించాలి అని ఉంది. దీనిని బట్టి చాలా మంది చెప్పుకునే విషయం, లేకపోతే ప్రసంగాలు ఏం చెప్తారంటే పాత నిబంధనలు యెహోవా దేవుడు బలులు తెమ్మని చెప్పారు, పాత నిబంధనలు బలులు అనేవి ఉన్నవి, కొత్త నిబంధన వచ్చేసరికి బలులు రద్దుపరచబడ్డాయి, కాబట్టి కొత్త నిబంధనలో బలులు అనేవి అర్పించకూడదు, అసలు లేనే లేవు. పాత నిబంధనలో ప్రజలు బలులు అర్పించేవారు, బలులు పాత నిబంధనలు ఉంటూ ఉన్నాయి అనే విషయము ఈ లేఖనాలను బట్టి ఈ విధంగా బోధించేవారు చాలా మంది ఉన్నారు. అసలు దేవుని ఉనికిని, దేవుని ఉద్దేశాన్ని మనం గుర్తిస్తే అసలు ఈ సృష్టిలోనికి దేవుడు బలి అర్పించాలి అన్న ఉద్దేశము అసలు ఈ భూమి మీదకి ఎందుకోసం వచ్చింది, ఏ కారణము చేత బలి అర్పణం అనేటువంటిది వెలుగులోకి వచ్చింది అని అంటే, ఇప్పుడు మన బైబిల్ ప్రకారం చూస్తే అసలు ఒంటినే బలి అర్పించకూడదు. ఎందుకంటే బైబిల్ ప్రకారంగా ఒంటి హేయమైనది అని దేవుడు తెలియపరిచాడు. ఆ ఒంటి అనేటువంటిది మనుషులు ఎక్కి ప్రయాణం చేయటానికే సరిపోతుంది తప్ప దానిని దహన బలిగా ఉపయోగించవద్దు అని చెప్పాడు దేవుడు. లేవియా కాండం 11వ అధ్యాయంలో ఈ మాటలు కనబడతాయి. అయితే ఖురాను ప్రకారంగా మనం చూస్తే ఇక్కడ ఒంటెలను మేము ప్రత్యేకంగా మానవ జాతికి బలి అర్పించే పని నిమిత్తమై అల్లా అంగీకరించినట్లు వాటిని మేము మీ కొరకు ఇచ్చామన్న మాట ఖురాన్ 22లో మనం చదువుకున్నాం. అయితే ప్రియులారు ఇక్కడ జాగ్రత్తగా వినండి. ప్రపంచ ముస్లింలు ఈరోజు కూడా అల్లాహుకి మేము దహన బలి అర్పిస్తున్నామని చెప్పేసి ప్రతి బక్రీద్ అనేటువంటి పండగ దినాన బలులు అర్పించి వాటి మాంసాన్ని బీదలకో ఇరుగు పొరుగు వరకు పంచిపెట్టే సందర్భాలు ఈ రోజు కూడా ఉన్నాయి. అల్లా పేరుతో ఉచ్చరిస్తారు, అల్లాహు అక్బర్ అని చెప్పేసేసేసి వాటిని వధిస్తారు. ఇదిగో నేను ఈ యొక్క బలిని అర్పించాను కాబట్టి అల్లా నా పాపాలను క్షమించి నన్ను అంగీకరిస్తాడు, కాబట్టి రేపన్న రోజు స్వర్గానికి నేను వెళ్ళేటప్పుడు, నేను మరణించిన తర్వాత నేను ఈ రోజు అర్పించినటువంటి ఈ మేక ఆ రోజు ఒక నల్లని
తల వెంట్రుకు వంటి సన్నటి బ్రిడ్జి మీద, వంతెన మీద నుండి, పాతాళము నుండి స్వర్గానికి వెళ్ళటానికి ఆ యొక్క నల్లని సన్నటి త్రాడు వంటి, తల వెంట్రుకు వంటి త్రాడు మీద నుండి ఈ రోజు నేను అర్పించిన ఈ మేకయే ఆ రోజు నన్ను మోసుకొని పాతాళములో నుండి లేక నరకము నుండి స్వర్గానికి నన్ను దాటిస్తాడని చెప్పి నా చిన్ననాటి నుండి కూడా నాకు తెలిసినంత వరకు చాలా వరకు ముస్లిం సహోదరులు చెప్పటం, పండితులు చెప్పటము, ఈ రోజు నువ్వు అర్పించిన ఈ బలి పశువే రేపన్న రోజు నిన్ను కాపాడతాది, ఈ రోజు నువ్వు అర్పించిన బలి పశువే రేపొద్దున నిన్ను నరకములో నుండి అసలు నిన్ను స్వర్గానికి తీసుకొని వెళతాది అన్నాను. నేనంటాను ఆ మాటలో ఉన్న అర్థమైతే బాగుంది. ఈ బలి పశువే, ఈ రోజు నువ్వు అర్పించిన ఈ బలి పశువే రేపన్న రోజు నిన్ను నరకము నుండి నిన్ను స్వర్గానికి నేను తీసుకెళ్తాదన్న మాట అయితే బాగుంది. కానీ వాస్తవానికి ముస్లింలు అనుకుంటున్నటువంటి ఆ బలి పశువు నిజానికి ఎవరు? నరక శిక్ష నుండి మోక్షానికి తీసుకొని వెళ్ళగలిగే ఈ రోజు నువ్వు అర్పించే ఈ బలి పశువే రేపన్న రోజు నిన్ను ఒక నల్లని బ్రిడ్జి మీద నుండి, త్రాడు వంటి, తల వెంట్రుకు వంటి సన్నటి బ్రిడ్జి మీద నుండి యువతల నుండి నేను అవతలకు తీసుకొని వెళ్ళేది ఆ బలి పశువు అన్న మాట అయితే చాలా బాగుంది. కానీ అసలు ఆ బలి పశువు వెనకాతల ఉన్నటువంటి ఆత్మీయ అర్థం ఏమిటి, నిజంగా బలి పశువు వెనకాతల దాగినటువంటి వ్యక్తి ఎవరై ఉన్నారు అనేటువంటిదే ఈరోజు ప్రపంచ ముస్లింలకు తెలియలేనటువంటి విషయము. అదే క్రమములో క్రైస్తవులకు కూడా యెహోవా దేవుడు పాత నిబంధనలో బలులు అర్పించమని కోరాడన్న మాట మాత్రమే తెలుసు తప్ప అసలు బైబిల్ గ్రంథంలోని యెహోవా దేవుడికి ఏనాడు బలి అక్కర్లేదు అన్న విషయం ఎందుకో చాలా మందికి తెలియదు. చూడండి, ఇప్పుడు ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయములోకి మనం ప్రవేశపెట్టబడదాము. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము ఒక సందర్భంలో మనం చూస్తే పాత నిబంధనలో యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఈ మాటను తెలియపరుస్తూ వచ్చాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 21వ వచనం అనుకుంటా. చూడండి, అక్కడ ఇలా వ్రాయబడి ఉంటుంది. తండ్రులేమి కుమారులేమి అందరును. చూడండి 20 వచనం చూద్దాం. 20 చూద్దాం ముందు. షేబా నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా, దూర దేశము నుండి మీరు తీసుకొచ్చు మధురమైన చెరుకు నాకేలా, నీ దహన బలులు నాకిష్టమైనవి కావు, కనీసము మీ బలులయందు నాకు సంతోషమే లేదు. కావున యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ జనులు మార్గములను నేను అడ్డురాళ్లు వేయుదునో, ఇక తండ్రులేమి కుమారులేమి అందరూ అవి తగిలి ఖచ్చితంగా కూలుదురు. ఏమంటే ఇక్కడ దేవుడు తన అభిప్రాయం తెలియపరిచాడు. ఏమని? మీ బలుల యందు నాకు ఇష్టము లేదు, మీ బలుల యందు నాకు సంతోషమే లేదు అన్నాడు. 7వ అధ్యాయం కూడా ఒకసారి మనం చూద్దాం. 21:7-20. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు ఇలా సెలవిచ్చున్నాడు, మీ దహన బలులను మీ బలులను కలిపిన మాంసమును మీరే తినండి. నేను మిమ్మలను ఇశ్రాయేలును ఐగుప్తు దేశంలో నుండి మీ పితరులను రప్పించిన నాటి నుండి దహన బలులను గూర్చి గాని బలులను గూర్చి గాని నేను వారితో కనీసం చెప్పను లేదు. కనీసం అట్టి వాటిని గూర్చి అనగా నాకు బలి అర్పించండి, మీరు గొవ్వులను మేకలను తీసుకొచ్చి నాకు అర్పించండి అని ఒక ఆజ్ఞ కూడా నేను వారికి ఇయ్యను లేదు. కానీ ఒక్కటి మాత్రం మర్చిపోకండి, ఈ ఆజ్ఞ మాత్రం ఖచ్చితంగా నేను వారికి ఇచ్చి తిని. ఏమనగా కేవలము యెహోవాను సృష్టికర్త మిమ్మల్ని పుట్టించిన మీ దేవుడునైనా నా మాటలను మీరు అంగీకరించిన ఎడల నేను నిశ్చయముగా దేవుడుగా ఎప్పుడూ ఉంటాను, మీరు నాకు ప్రజలనై ఉంటారు. ఏమంటే ఇక్కడ దేవుడు తన అభిప్రాయం తెలియపరిచాడు. ఏమిటో తెలుసా? బలులు అర్పించే విషయం ఆల్రెడీ ఉంది. బలులు అర్పించే దానికంటే ముందు దేవుని ప్రణాళిక ఏమిటో తెలుసా? నేను ఎప్పుడు దేవుడుగా మీకు ఉండాలన్నా, నా రెక్కల కింద మీరు ఎప్పుడు నా బిడ్డలుగా మీరు ఉండాలన్నా, నాకు మీకు మధ్య నిబంధన ఏంటో తెలుసా? మీరు నా మాటను గైకొనిన ఎడలా నేను మీకు దేవుడునై ఉంటాను, మీరు నాకెప్పుడు కూడా. ఇప్పుడు చూద్దాం దేవుని ప్రణాళికలలో మనం చూస్తాం దేవుడు ఏం ఆజ్ఞలు ఇచ్చాడంటే అందరికి తెలిసింది ఏమిటంటే 10 కమాండ్స్ అని చెప్తారు. అంటే 10 ఆజ్ఞలు.
ఇవి దైవజనుడైన మోషే సీనాయి కొండ మీద దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలు. అయితే 10 ఆజ్ఞలు కాకుండా బైబిల్ గ్రంథంలో వందల కొలది ఆజ్ఞలు ఇతర ఆజ్ఞలు కూడా ఉన్నాయి. అయితే ప్రియులారా, ఈ ఇతర ఆజ్ఞల కంటేను దేవుడు మోషేకి ఇచ్చిన 10 కమాండ్స్ 10 ఆజ్ఞలు కంటే కూడా మరొక 4 రహస్యమైన మరుగైన ప్రపంచానికి అంటే మరుగుగా ఉంచబడిన 4 ప్రధానమైన ఆజ్ఞలు కలవు. ఈ 4 ఆజ్ఞలను బట్టే 10 ఆజ్ఞలు వెలుగులోకి వచ్చాయి. వందల కొలది ఆజ్ఞలు కూడా తద్వారా వెలుగులోకి వచ్చాయి. నెంబర్ 1, మొట్టమొదటి దేవుని అభిప్రాయం, మొట్టమొదటి దేవుని విశ్వ ప్రణాళికలలో దేవుని ప్రధానమైన ఆజ్ఞ ఏంటో తెలుసా? ఆది మానవులైన ఆదాము అవ్వను సృష్టించాడు. ఈ చరిత్ర అందరికీ తెలుసు. ఒకే మాట చెప్పాడు దేవుడు. ఏమిటో తెలుసా? మీరు ఈ స్థలములో ఈ తోట చెట్లు ఫలములన్నీ కూడా మీరు తినండి, కానీ పలానా చోటుకి వెళ్ళి మీరు తినదు. అక్కడే ఆజ్ఞ జారీ అయింది, అంటే విడుదలయ్యింది. అయితే దేవుడు చెప్పింది కొంతకాలం చేశారు. ఆ తర్వాత ఎందుకో దేవుడు చెప్పింది కడవరకు వారు చేయటానికి ఇష్టపడలేదు. కొంతకాలం గడిచిన తర్వాత వద్దు అన్నది వారు చేయటం ప్రారంభించారు. మొట్టమొదటిది ఏమిటి? దేవుడిచ్చిన మాట అంటే, నా మాట మీరు వినండి. చెప్పండి, నా మాట వినండి. అందులో ఇంకో మాట ఏంటి తెలుసా? భయము నొంది పాపము చేయకూడదు. 4:4 కీర్తనలో చదువుతాం. భయము నొంది పాపం చేయడం అంటే, పాపం అంటే ఏమిటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇప్పుడు దేవుడు ఆదామవ్వలకి ఏమి ఇచ్చాడు? ఆజ్ఞనిచ్చాడు. ఏమిటి ఆజ్ఞ అంటే, నా మాట వినండి, నేను చెప్పిందే తినండి. నా మాట వినకుండగా పాపం చేయకండి, పాపం చేసి ఫలాన్ని తిని మరణాన్ని కొని తెచ్చుకోకండి. ఎప్పుడైతే మీరు నా మాట వింటారో, ఎప్పుడు కూడా నేను మీకు ఏమై ఉంటాను? దేవుడినై ఉంటాను. మీరు ఎప్పుడు కూడా నాకేమై ఉంటారు? నా బిడ్డలై ఉంటారు. ఇది దేవుడు తొలితలో ఆది కాండములో దేవుడు చెప్పిన మాట. అదే మాట ఇక్కడ ఇర్మియా గ్రంథం 21 వచనములో మనం చూస్తున్నాం. అదేమనగా, మీరు నా మాటను అంగీకరించిన ఎడల నేనెప్పుడు మీకు దేవుడినై ఉంటాను, ఎప్పుడు కూడా మీరు నాకు ప్రజలై ఉంటారు. ఇది దేవుడు తొలిటలో ఆదామవ్వతో దేవుడు చెప్పాడు, నా మాటే వినండి, నేను చెప్పినట్టు ఈ ఫలంనే తినండి, ఇదిగో నేను చెప్పినట్టు ఆ ఫలమును మీరు తినండి. ఎప్పుడైతే అలా చేశారో మీరు నా ఆజ్ఞను ఏం చేసిన వారు అవుతారు? ధిక్కరించిన వారు. తద్వారా నా ఆజ్ఞను ధిక్కరించడం వల్ల మీకు ఏం సంభవిస్తుందో తెలుసా? ఆజ్ఞ అతిక్రమమే పాపంలో మీరు ప్రవేశపెట్టబడతారు. ఈ పాపం చివరికి మీకు ఏం తీసుకొచ్చి పెడతా తెలుసా? నా నుండి మిమ్మల్ని పూర్తిగా ఎడమ చేసి దూరం చేసేసి, అసలు నన్ను కాకుండా మీకు దూరం చేసేసేసి శాశ్వతమైన మరణములోకి మీరు వెళ్ళిపోతారు. కాబట్టి మొట్టమొదటిది ఏంటో తెలుసా? భయము నొంది పాపము చేయకండి. భయము నొంది మీరేం చేయొద్దు, పాపము చేయకండి. మొట్టమొదటిది నా ఆజ్ఞను గైకొనండి. ఇక్కడ నుండి స్టార్ట్ అయింది ప్రియులారా. అయితే కొంతకాలం భూమి మీద మానవుడు బాగానే ఉన్నాడు. ఆ తర్వాత ఆజ్ఞ అతిక్రమించాడు. మనుషుడు దేవుడు వద్దన్న దాన్ని వారు తిన్నారు. మరణాన్ని, శాపాన్ని, పాపాన్ని చేతులు అరక్కొని తెచ్చుకున్నారు. ఆ క్షణం నుండి వారు ఏమయ్యారు తెలుసా ప్రియులారా? దేవుడు ఉన్న చోట ఉన్నాడు, కానీ వారు ఉండవలసిన చోట వారు ఉండలేకపోయారు. అనగా దేవునికి వారు పూర్తి ఏమైపోయారంటే దూరస్తులైపోయారు. దేవునికి దూరం అయిపోవటం చేత ఏం జరిగింది అనంటే, దేవుని యొక్క సన్నిధిని, దేవుని మహిమను, దేవుడితో ఉండవలసిన ఆ కృపా భాగ్యాన్ని వారు కోల్పోయారు. సరే, వారు ఎప్పుడైతే ఏదైనా తోటలోంచి బయటికి వెళ్ళారో ఆ తర్వాత వారికి మానవ సంతానం కలగటం అనేది మనందరికీ తెలిసిన విషయం. అయితే ఇలా జరుగుతూ ఉంటుండగా దేవుడు ఏం చెప్పిన మొదటి మాట ఏమిటంటే, నా మాట వినండి, నా మాట వింటే నేను ఎప్పుడు మీకు దేవుడుగా ఉంటాను, మీరు నాకు ప్రజలుగా ఉంటారు, భయము నొంది పాపము చేయకండి. సరే, మరి ఇప్పుడు తప్పు చేయొద్దన్నాడు, కానీ చేసేశారు. మరి చేయొద్దు అన్న దేవుడు మరి చేస్తే ఏమిటి పనిష్మెంట్ ఇస్తాడు? భయము నొంది ఏం చేయొద్దన్నాడు ఆయన? పాపం చేయొద్దన్నాడు. మరి ఒకవేళ పొరపాటుగా తప్పు చేస్తే ఏం జరుగుద్దో తెలుసా? రెండో ఆజ్ఞ ఇచ్చాడు. మీరు నా మాట విన్నారా, మీరు బాగుంటారు. ఒకవేళ నా మాట కాదని ధిక్కరించి పాపం చేశారా, రెండోది మీకేం కలుగుద్దో తెలుసా? మరణ దండన. చూడండి, ద్వితీయోపదేశ కాండ 13వ అధ్యాయం 8వ వచనం చదివితే అక్కడ ఇలా వ్రాయబడి ఉంటుంది. రెండవ ఆజ్ఞ వచ్చింది భూమి మీదకి.
13:8 వారి మాటకు సమ్మతింపకూడదు. అవతల వారి మాటను ఎంత మాత్రము మీరు సంపతించవద్దు. వారి మాట వినకూడదు. వారి కనీసం మాట వినవద్దు. వారిని కటాక్షింపకూడదు. అవతల వారు తప్పు చేసిన వ్యక్తిని మీరు కటాక్షించను కూడదు. వారి యందు జాలిపడకూడదు. కనీసం వారి మీద ఎంత మాత్రం ఎంత కావలసిన వారైనా వారి మీద మీరు జాలి పడకూడదు. వారిని మాటుపరచకూడదు. కనీసం వారిని చాటుగా మరుగు చేయను కూడదు. అవశ్యముగా ఉన్న పాటున వారిని చంపవలెను. వారిని చంపవాలి. రెండవది ఏంటో తెలుసా? మరణం. మొదటిది ఏంటి తెలుసా? నా మాట వింటే మీరు బ్రతుకుతారు. ఒకవేళ నా మాట కాదు అని అంటే రెండవ ఆజ్ఞ ఏంటో తెలుసా? మీరు చేస్తారు. కాబట్టి మొదటి మాట ఏమిటంటే భయమునంది పాపం చేయకండి. మరి చేస్తే ఏమిటి అని అంటే చేస్తే రాళ్ల దెబ్బలతో కొట్టబడతారు అన్నాడు. అప్పుడు ప్రజలు అవునా రాళ్ల దెబ్బలతో కొట్టబడతామా అంటే రక్తం కారుతుంది అన్నమాట. అయితే అదే దెబ్బలు కాస్త ఎక్కువైతే మేము చచ్చిపోతాం అన్నమాట అని అనుకుంటూ కొంతకాలము తప్పు చేయకుండా కూడా ప్రజలు బ్రతికారు. కానీ అలవాటైపోయిన ప్రాణం కదా, రోజు రోజుకు ఎంత నీతిమంతులుగా ఉంటున్నప్పటికీ కొన్ని సందర్భాలు తప్పు చేస్తూ వచ్చారు. ఈ తప్పు చేస్తున్న సందర్భాల్లో కొన్ని సందర్భాలు మనుషులకు దొరికిన సందర్భాలు ఉన్నాయి, మనుషులకు దొరకకుండా రహస్యంగా తప్పు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. మరి మనుషులు చూస్తూ తప్పు జరిగితే కనుక ఖచ్చితంగా ప్రజలు ఏం చేయాలి తెలుసా? రాళ్లతో కొట్టి చంపుతారు. మరి తప్పు చేస్తున్న వ్యక్తి మనుషులకు కనబడకుండా రహస్యమందున్న దేవుడికే కనబడుతూ ఉంటే అప్పుడు ఏం చేయబడతాది అని అంటే భూమి మీద భౌతికమైన మరణం నుండి వాడు తప్పించబడుతూ వస్తాడు. ఎందుకంటే దేవుడు పరలోకం నుండి భూమి మీద దిగొచ్చి ఇంత పెద్ద రాయెట్టుకుని వాడినే కొట్టడు కదా. దేవుడు ఎవరికి ఆజ్ఞాపించాడు తెలుసా? మనుషులకి ఆజ్ఞాపించాడు. మీలో ఎవడైనా తప్పు చేసిన ఎడల ఆవశ్యకంగా నీ చెయ్యి మొదట ఎత్తి, వాడి కన్న కుమారుడైనా కుమార్తెైనా నీ కావలసిన వాడైనా స్వదేశుడైనా పరదేశస్థుడైనా సరే తప్పు చేస్తుండగా నీ ఎదుట కనబడతట్టి వాడి మీద నువ్వు రాయెత్తాలి. వాడిని మాటుపరచవద్దు, మరుగు చేయొద్దు, వాడిని కనికరింపవద్దు, వాడి మీద జాలి పడకుండగా ఆవశ్యకంగా నీవు నీ చెయ్యెత్తి రాయితో వాడిని కొట్టి ఏం చేయాలి? నీవు చంపివేయాలి అన్నాడు. ఇది రెండో మాట. ఇలాగా మరి తప్పు చేసే ప్రతి వ్యక్తి కూడా ఇలా చనిపోతూ ఇక భూమి మీద మనుషులు ఎక్కడ ఉంటారండి? ఇలాగ తప్పు చేసే ప్రతి వ్యక్తి కూడా తెలుసో తెలియకో మొత్తం మీద ప్రతి మనిషి తప్పు చేస్తున్నాడు. బైబిల్లో మనం చూస్తాం, పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడూ లేడని ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో రాయబడింది. తరువాత మీకా గ్రంథంలో చెప్తాడు, భక్తుడు దేశములో లేకపోయిన జనములలో యథార్థపరుడు ఒక్కడైనను లేడు అని చెప్పేసి, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసే దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని కూడా మరో చోట రాయబడింది. మరి ఇప్పుడు అందరూ రాళ్ల దెబ్బలతో కొట్టబడి చచ్చిపోతే భూమి ఖాళీ అయిపోతుంది కదా. ఇక తండ్రుల్లోనూ దోషం ఉంది, కుమారులోనూ దోషం ఉంది. అందరూ తమ మార్గములకు అడ్డురాళ్లుగా తగిలించుకొని ఉన్నారు పాపాన్ని. తండ్రులేమి కుమారులేమి అందరూ నా చేతుల్లో నా వశములో ఉన్నారన్నాడు దేవుడు. మరి ఇప్పుడు ఎవరు తప్పించబడతారు చెప్పండి? పాపం తప్పు అనేది ప్రతి వ్యక్తిలోనూ ఉంది, ఆజ్ఞాతిక్రమం ప్రతి వ్యక్తిలో ఉంది, తద్వారా పాపం ప్రతి వ్యక్తి చేస్తున్నాడు, తద్వారా మరణం అందరికీ సంప్రాప్తమైంది. నెంబర్ 1, తప్పు చేయొద్దు, నా మాటే వినండి. ఇది మొదటి మాట. మరి తప్పు చేస్తే ఏంటి అనంటే మరణదండన అనేది రెండవ ఆజ్ఞ. మరి ఇలా చనిపోతూ రాళ్ల దెబ్బలతో కొట్టబడితే ఇక భూమి ఖాళీ అయిపోతే ఇక ప్రజలు ఎక్కడుంటారు? కాబట్టి ప్రజలు సృష్టించిన దేవుడు ప్రజల విషయంలో బాధపడ్డాడు. అయ్యో, నేను పుట్టించిన ప్రజలే నా ఆజ్ఞ ప్రకారంగానే చనిపోతున్నారు కదా వీళ్ళు. అంటే నేనే ఆజ్ఞాపించాను, తప్పు చేసిన వాడిని రాళ్లతో కొట్టాడు. ఇలా నేనే ఆజ్ఞాపించాను కాబట్టి ప్రజలందరూ చనిపోతే ఇక నేను సృష్టించి ఏ ప్రయోజనము? ఏదో ఒక విధంగా వీళ్ళు సన్మార్గంలోకి నేను తెచ్చుకోవాలి. ఇది మూడో మాట. ఏమంటే కుటుంబాల్లో కూడా ఎన్ని దెబ్బలు కొట్టినా వాడు మారకపోతే ఇంకా ఒకటి అనుకుంటాడు, వాడు మొండిదేరిపోయాడండి, ఇక వాడైతే ఎప్పటికీ బాగుపడి ఇంకా అలా వదిలేండి, ఏదో ఒక రోజు వాడే మారతాడు తప్ప మీరు ఎన్ని కొట్టండి, ఎన్ని వాతలు పెట్టండి, ఎప్పటికి ఇంకా వాడు మారేలా లేడు అన్నప్పుడు ఇంకేం ప్రయోజనం చెప్పండి. కాబట్టి మానవుడు అంటే దెబ్బలు తిని చచ్చిపోవటానికన్నా మనుషులు ఇష్టపడుతూ వచ్చారు. కానీ చేస్తున్న తప్పు చేయకుండా మాత్రము అంటే వారికి ఏమైందంటే చచ్చిపోవటానికి ఇష్టపడుతూ వచ్చారు, కానీ పాపం మాత్రం చేయకుండా మాత్రం వారు ఆగలేకపోతూ వచ్చారు. ఈ సందర్భంలో ఏం జరిగిందంటే ఇప్పుడు మూడవదిగా దేవుడు ఏమన్నాడంటే, బిడ్డలారా మీరు తప్పు చేయొద్దు, నా మాటే వినండి అని మొదట మీకు చెప్పాను, కానీ మీరు నా మాట వినను లేదు,
నా మాట వినకుండా మీరు తప్పు చేస్తూ వచ్చారు. అలా తప్పు చేస్తే మీకు మరణదండన వస్తుందని కూడా రెండో మాట చెప్పాను. అంటే మరణదండన పొందటానికి ఇష్టపడుతూ వచ్చారు, కానీ తప్పు చేయకుండా మీరు ఆగలేదు. ఇలాగ మీరు మానవ జాతి మీరు నశించిపోవటం నాకు ఇష్టం లేదు, కాబట్టి నేనే మీకు స్వయంగా మరొక ఆజ్ఞ ఇస్తున్నాను. అదేంటో తెలుసా? ఇక మీదట తప్పు చేసినటువంటి నీవు నీ పాపానికి క్షమాపణ కలుగునట్లు నీవు బలి అర్పణను అర్పించు అన్నాడు మూడో మాట. అర్థమైందండి? నెంబర్ 1, తప్పు చేయొద్దు. చేస్తే రాళ్ళ దెబ్బలు తింటారు. రాళ్ళ దెబ్బలు తిని మీరు చచ్చిపోవటం నేను సహించలేకపోతున్నాను. దేవుడిగా, మీ తండ్రిగా మీరు చచ్చిపోతుంటే నాకు ఇష్టం లేదు. ఎలాగని మీరు బ్రతకాలి. కాబట్టి మూడోది ఏం చేస్తారు అని అంటే, తప్పు చేశారు కాబట్టి ఆ తప్పు రెండోసారి చేయకుండాట్లు, చేసిన తప్పు క్షమించబడినట్లు. 2 మాటలు కదా. తప్పు జీవితంలో మరల చేయకుండానట్లు, చేసిన తప్పు క్షమాపణ మీరు పొందినట్లు ఏం చేస్తారంటే, మీ పక్షంగా గొర్రెను గాని మేకను గాని దానిని తీసుకొచ్చి నా పేరుట బలిపీఠము మీద దానిని అర్పించాలి. చూడండి, నిర్గమాకాండములో దేవుడు ఈ మాటను ఈ విధంగా తెలియపరుస్తూ వచ్చాడు. దేవుడు నిర్గమాకాండము 20 అధ్యాయం 24 వచ్చును. నిర్గమాకాండం మట్టి బలిపీఠము నా కొరకు చేసి, మట్టి బలిపీఠం దేవుడు చెప్తున్నాడు. చూడండి, మట్టి బలిపీఠము నా కొరకు చేసి, అంటే ఎవరి కొరకు అంటే దేవుడి కోసం. మట్టి బలిపీఠము నా కొరకు చేసి దాని మీద మీ దహన బలులను, సమాధాన బలులను, మీ గొర్రెలను, మీ ఎద్దులను అర్పించవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములలో నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వాదించేదను. నీవు నాకు రాళ్లతో బలిపీఠము చేయునప్పుడు. చాలు. అంటే బలిపీఠం ఎవరి కొరకు చేయాలంటే దేవుడు చెప్పాడు, బలిపీఠం నా కోసం చేయండి, దహన బలి మీ కోసము అర్పించండి. అర్థమైందా? బలిపీఠము నా కొరకు చెయ్యండి, నేను చెప్పిన విధానంలో రాళ్లతో బలిపీఠం కట్టండి, దాని మీద గొర్రె గాని మేక మీరు అనుకున్నట్లుగా ఎద్దును తీసుకొచ్చి దాని మీద దహన బలిగా మీరు అర్పించండి. అంటే బలిపీఠము దేవునిది. ఆ బలిపీఠం మీద అర్పించేటువంటి దహన బలి యెహోవా నామము పేరుటయే మనుషుడు తన పక్షంగా అది అర్పించాలి. అంటే అర్థం ఏంటంటే, అసలు ఆ బలి అర్పణ ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, జాగ్రత్తగా వినండి. బలిని అర్పించినప్పుడు దేవుడు పూర్తిగా కంఠం కోయకూడదు. ఒక్క ఏటుతో ఇలా నరికితే ఈ తలక వెళ్ళి అవతల పడిపోయేలా చేయకూడదు. బలి అర్పించినప్పుడు ఏం చేయాలంటే, కొంచెముగా దాని కంఠబూర కోయాలి. తద్వారా అది రక్తం ఎక్కువగా లోపల ఉన్న రక్తమంతా బయటికి వచ్చేసేటట్లుగా, అది గిజ గిజ గిజమని కొట్టిమిట్లు ఆడుతున్నట్లుగా దాన్ని కొంచెం కంఠబూర కోసినప్పుడు దానిలో రక్తం ఎక్కువగా బయటకు స్రవించబడతాది. అలాగా స్రవించబడుతున్నప్పుడు ఏమవుతుందంటే, తన ప్రాణము గిలగిల గిలగిల గిలగిలగిలమని కొట్టుకుంటున్నప్పుడు దానిని ఏ వ్యక్తి అయితే బలి అర్పణకు తీసుకొచ్చి తన పాపము నిమిత్తము క్షమాపణ పొందటానికి రెండోసారి అలాంటి తప్పు చేయకుండా ఉండటం కొరకు దేవుడు చెప్పినట్లు ఏ బలి పశువునైతే గొర్రెనో మేకనో ఎద్దునో తెచ్చాడో, అలా తీసుకురాబడినటువంటి ఆ జంతువు లేక బలి పశువును కొంచెం కోసినప్పుడు అది చావటానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. ఎక్కువ కోసేస్తే గనుక బేగ చచ్చిపోవటానికి అవకాశం ఉంటుంది. అందుకు దేవుడు ఏం చెప్పాడంటే, ఒకేసారి అలాగే ఏట వేసినట్లుగా కాదు, కానీ కొంచెం కోసి వదిలేయాలి. అప్పుడు అది ఏం చేద్దంటే, తన ప్రాణము గిలగిలగిలమని కొట్టుమిట్లు ఆడుతూ తనలో ఉన్న రక్తమంతా చిందిస్తూ ఉన్నప్పుడు ఏ వ్యక్తి అయితే దహన బలిగా దానిని తీసుకొచ్చాడో తన పాపం కొరకు క్షమాపణ పొందాలని ఆ వ్యక్తి కన్నులారా ఆ దృశ్యాన్ని చూస్తూ ఉంటుండాలి. అలా చూస్తూ ఉన్నప్పుడు అది గిజ 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 గిజమని కొట్టుకుంటూ మిట్లాడుతున్నప్పుడు దానిని వధించినటువంటి అక్కడున్న యాజకుడు దాన్ని తీసుకొచ్చిన వ్యక్తితో చెప్తాడు. ఏమంటాడు తెలుసా? ఒరే బుద్ధిహీనుడా, ఒరే బుద్ధిహీనుడా, చూసావా దేవుడు ఎంత కృపగలవాడు. మానవ జాతికి దేవుడు ఏం చెప్పాడు? తప్పు చేయొద్దు అన్నాడు. అయినా తప్పు చేస్తూనే ఉన్నారు. మరి తప్పు చేస్తే మీరు చస్తారని కూడా చెప్పాడు దేవుడు. ఆయన చావటానికి మనుషులు ఇష్టపడ్డారు తప్ప తప్పు చేయకుండా ఆగటానికి ఎవరు ముందుకు రాలేదు. అలాగ తప్పు చేస్తూ రాళ్ళ దెబ్బలు తింటూ మరణదండన అయిపోవటానికి ఇష్టపడుతున్న సందర్భంలో దేవుడే మరలా దయ కలిగి కనికరించి
మీకు ఆజ్ఞాపించింది ఏమిటంటే మీ పక్షంగా గొర్రెను గాని మేకను గాని ఎద్దును గాని తీసుకొచ్చి అర్పించమని 3వ మాటగా మీకు చెప్పాడు. అయితే ఇప్పుడు నువ్వు అర్పించే చూసావా ఈ గొర్రెను లేక ఈ మేకను లేక ఈ ఎద్దుని, ఇలాంటి దానిని ఇంకోసారి తీసుకొచ్చి నువ్వు చంపకుండా ఉండాలి అని అంటే ఇంతకు ముందు నువ్వు చేసిన తప్పు ఇక జీవితంలో చేయక, మరలా తప్పు చేసావా మరలా ఇంకొక బలిపశువుగా మరొక దాన్ని తీసుకురావు. ఇలా నీ జీవితంలో ఎన్నిటిని నువ్వు చంపుతావు? ఇలా ఎన్నిటిని చంపి నీ కడుపును పెట్టుకుంటావు? పోనీ ఇన్ని చంపేవు, నువ్వేమైనా మార్పు చెందావా? నువ్వు మార్పు చెందాలనే కదా దేవుడు నీ కోసం నీ పక్షంగా ఈ గొర్రెను మేకను నీకు ఇస్తున్నది. అంటే నువ్వు మార్పు చెందుతావనే బలి అర్పించమని చెప్పాడు. అంత కడుపుకు తినటానికి కాదు వాటిని దేవుడు నీకు బలి అర్పించమని చెప్పింది. బలిపీఠం ఆయనది, బలిపీఠం మీద అర్పించే గొర్రె మేక నీది. నువ్వు తీసుకొచ్చి అర్పించినప్పుడు అది గిజగిజమని కొట్టుకుంటున్నప్పుడు నువ్వేమనుకో తెలుసా? వాస్తవానికి అలాగు నేనవ్వాలి, వాస్తవానికి ఆ విధముగా మరణ దండన మరణ శిక్ష అనేది నాకు రావాల్సింది. దేవుడు కృపగలవాడై నన్ను చావనివ్వకుండా, నేను ఆ విధంగా రాళ్ల దెబ్బలతో కత్తులతో కర్రలతో కొట్టబడి చంపబడకుండా దేవుడు ఆ చోటు నుండి నన్ను తప్పించి నాకు పశ్చాత్తాపం కలిగేటట్లు, నా హృదయంలో మానని వేదన కలుగునట్లు, నాకు కన్నీళ్లు వచ్చి గుండెలు బాదుకొని పశ్చాత్తాపడినట్లు, అయ్యో నేను చేసిన తప్పుకి, నేను చేసిన అపరాధానికి, నేను చేసిన పాపానికి నోరు లేని ఈ చిన్న మేక చచ్చిపోతుంది, అయ్యో ఈ చిన్న గొర్రె పిల్ల చచ్చిపోతుంది, అయ్యో నేనెంతటి దుర్మార్గుడును, నా పాపాన్ని బట్టే కదా అనవసరంగా ఇది చనిపోవటానికి కారణం. కాబట్టి నేను చేసిన తప్పుకి నేను చావాల్సింది, నేను చావకుండగా నా స్థానంలో ఈ గొర్రె పిల్ల చచ్చిపోతూ ఉన్నదే. అయ్యో దేవుడు ఎంత కృపగలవాడు, నిజానికి తప్పు చేసింది నేను కనుక చావు స్వయంగా నాకు రావాలి. అయితే దేవుడు నా మీద కనికరము చూపి నన్ను తప్పించి నా స్థానములు గొర్రె పిల్లనో మేకనో ఎద్దునో వధించమని చెప్పాడే. ఇదిగో ఇప్పుడు నా స్థానములు ఈ గొర్రె మేక లేకపోతే ఎద్దు వధించబడుతూ ఉంది. అయ్యయ్యో అది చూడు ఎంత ప్రాణము ఆ గిలగిలలాడుతూ కొట్టుమిట్లాడిపోతూ ఉన్నదే అని చెప్పేసేసి దానిని వదకు తీసుకొచ్చిన వ్యక్తట దాని విషయమే పశ్చాత్తాప పడుతూ కన్నీళ్లు కార్చి అది చచ్చిపోయేలోగా వీడి గుండె పగిలిపోవాలి. అంటే వీడి హృదయం పరివర్తన చెందేయాలి, మారు మనసు వచ్చేయాలి, గుండెలు బాదుకొని ఏడాలి. అక్కడ బలి అర్పించిన దైవజనుడు కాళ్ళ మీద పడిపోయి, అయ్యా దైవజనుడా, ఇంకెప్పుడు నేను ఇలాంటి తప్పు చేయను, నా స్థానములు ఇలాంటి మరొక గొర్రెను గాని మేకను గాని ఇంకెప్పుడు కూడా తీసుకొచ్చి ఇలా చంపటం నేను చేయనయ్యా, ఈ రోజు నుండి నా పాపాలకి క్షమాపణ పోయినట్లుగా నాకు సహాయం చేయి మహాప్రభు అని అంటాడు. అయితే ఆ విధంగా దైవజనుని యొద్దకు ఈ వ్యక్తి గొర్రెను తీసుకొచ్చినప్పుడు అక్కడ ఒక పని జరుగుతుంది. అక్కడ ఎలాంటి పని జరుగుతుందో మనం చూద్దాం. చూడండి, లేవియా కాండములో దేవుడు ఈ విధంగా తెలియపరిచినాడు. 19వ అధ్యాయం 21వ వచనం చూడండి. అతడు అపరాధ పరిహారార్థగు బలిని అనగా అపరాధ పరిహారార్థగు పొట్టేలును ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధిని తీసుకొని రావలెను. అప్పుడు యాజకుడు అతడు చేసిన పాపమును బట్టి పరిహారార్థ బలియగు పొట్టేలు వలన యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయచిత్తము చేయవలెను. దీని వలన అతడు చేసిన పాపము విషయమై అదండి ఇదనమాట. అసలు దేవుడు ఎందుకు బలి అర్పించమని చెప్పాడో తెలుసా? తెలియక అనుకున్న పాత నిబంధనలు యెహోవా దేవుడు బలులు కోరేవాడు అనుకున్నారు పిచ్చోళ్ళారు. దేవుడు ఏ కాలంలో కూడా బలిని కోరుకోలేదు ప్రియులారా. అసలు బలి ఎందుకు వచ్చిందంటే మనుషుడు చేసిన పాపాన్ని బట్టే బలి అర్పణ ఈ భూమి మీదకి వచ్చింది తప్ప దేవుడు ఏదో ఆకలితో ఉన్నాను, మీరు తీసుకొచ్చి నాకు పెట్టకపోతే మరి నాకు గత్యంతరమే లేదు, నేను ఆకలితో ఉన్నాను తీసుకొచ్చి నాకు పెట్టండి అని ఆ ఉద్దేశంతో మనుషుల యొద్ద నుండి దేవుడు కోరుకుంటా లేదు. ఒకవేళ అలా కోరుకునే దేవుడే కనుక అయితే మనుషుని అడగవలసిన పని ఏంటి? ఆయనకి సృష్టిలో ఉన్న జంతువులు, ఆ మృగాలు, పశువులు అవి ఆయన కావా? ఆయన అంటాడు, నేను ఆకలి కొనినను నేను నీతో చెప్పను, నేను వృషభములు మాంసం తినువాడును కాను, పొట్టేళ్ల రక్తము నేను త్రాగువాడును అంతకన్నా కాను, 1000 కొండల మీద ఉన్న పశువులు నావి కావా? పొలములోని పశుపదులన్నీ కూడా నా వశమై ఉన్నవి,
ఈ లోకము దాని పరిపూర్ణతయు కూడా నావే. కాబట్టి నీ ఇంటి నుండి కోడినైనను నీ మందల్లో నుండి పొట్టేళ్లనైనను నేను ఎన్నడూను కోరుకొనటం లేదు, వాటిని ఎన్నడూ నాకు తీసుకురాకండి అన్నాడు దేవుడు. మరి నా యొద్దకు తీసుకురాకండి అన్న దేవుడే మరి బలి అర్పణ అనేది సృష్టిలో ఎందుచేత దేవుడు పెట్టాడు అనంటే, మనుషుడు చేసిన అపరాధం నెంబర్ 1 తప్పు చేయొద్దు అన్నాడు దేవుడు మొదటి మాట. చేస్తే చంపబడతావు అన్నాడు రెండో మాట. అలా చంపబడటానికి మనుషులు ఇష్టపడ్డారు తప్ప తప్పు చేయకుండా ఉండటానికి ఎవరు ఇష్టపడలేని కారణం చేత ఇలా చంపబడుతూ 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 మనుషులు చూస్తుంటే దేవుడికి దయ కలిగి ఇలా ప్రతి మనుషుడు చచ్చిపోతే ఇంకేముంటుంది సృష్టి. కాబట్టి ఇక నుండైనా మీరు చేసిన తప్పు రెండోసారి చేయకుండా, చేసిన తప్పుకు అప్పుడే మీకు క్షమాపణ కలుగునట్లు మీ స్థానంలో ఒక గొర్రె పిల్లను మేకను మీరు అర్పించండి అని దేవుడే స్వయంగా చెప్పాడు. కాబట్టి ఇప్పుడు మానవులు అర్పించే బలిపశువు అనేది గొర్రె మేక అనేది దేవుడికి కాదు ప్రియులారా. యెహోవా దేవుడికి ఇస్తే ఆయన ఏదో తినేస్తాడని ఆ ఉద్దేశంతో కాదు, కానీ మనుషుడు తన పక్షంగా దానిని ఇయ్యాలి. చూడండి, లేవ్యాకాండము 4వ అధ్యాయాన్ని మనం గమనిస్తే 29:31 పాప పరిహారార్థగు బలి పశువు యొక్క తల మీద తన చెయ్యను ఉంచి దహన బలి పశువులను వధించు స్థలమున దానిని వధింపవలెను. యాజకుడు దాని రక్తములో కొంచెము వ్రేలుతో తీసి. చాలండి, ఇక్కడ ఒక నిమిషం ఆగుతాం. నెంబర్ 1 మరలా మొదటికి వస్తున్నా, తప్పు చేయొద్దు మొదటి మాట. ఆదాము అవ్వతో దేవుడు చెప్పాడు, కన్వర్ట్ చేశారు. చేసిన కారణం చేత ఏం జరిగిందంటే దేవునికి దూరస్తులు అయ్యారు. అందుకు దేవుడు చెప్పాడు ఏమంటాడు, తప్పు చేసిన వ్యక్తి రాళ్లతో కొట్టబడి చస్తాడు అన్నాడు. అలా చంపబడటం మానవులు దేవుడికి ఇష్టం లేక దేవుడు 3వ మాట విడుదల చేశాడు. తప్పు చేస్తే చేశారు అంటే అర్థం ఏంటంటే, చేస్తే చేశారంటే ప్రోత్సహించడం కాదు. ఇక్కడ ఏదో జరిగింది, ఏదో జరిగిపోయింది. ఇక జరిగిపోయింది మనకు వద్దు, జరగవలసిందే మనకు కావాలి. కాబట్టి జరిగింది ఏదో జరిగింది, తప్పు చేసేసారు. ఇక మీదట అలా చేయకుండా ఉండటం కొరకు ఎవరు తప్పు చేసిన వ్యక్తి తన పక్షంగా తన తప్పు అపరాధం క్షమాపణ పొందినట్లు ఆ వ్యక్తి తన పక్షంగా గొర్రెను మేకను వధించాలి. ఇప్పుడు తప్పు చేసిన వ్యక్తి తప్పు చేసిన సంగతి తనకు తెలిసింది. మార్కెట్లోకి వెళ్ళి ఒక 1000 రూపాయలు పెట్టి ఒక మేకనో గొర్రెనో ఏదో దాన్ని కొని తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు యాజకుడు అనేవాడు అక్కడ బలిపీఠం దగ్గర ప్రధాన యాజకుడు వీళ్ళ పక్షంగా ఉంటాడు. ఏమంటే ఇప్పుడు ఒక డాక్టర్ గారు ఉన్నారండి, హాస్పిటల్లో కూర్చున్నారు. ఎందుకోసం కూర్చున్నాడంటే సరదాకి కూర్చున్నాడా, ఫ్యాన్ వేసుకొని ఏసీ వేసుకొని కుర్చీలో కూర్చుని, ఎందుకో తెలుసా, రోగులైన వారి కోసమే. రోగి ఎవరో ఒకటి తన దగ్గరకు వస్తాడు, జబ్బుతో ఎవడో ఒకడు వస్తాడు, మరణ స్థితిలో ఎవడో ఒకడు వాడి దగ్గరికి వస్తాడు, వాడిని బాగు చేయాలి అన్న ఉద్దేశంతో ఆ రోజుల్లో యాజకుడు అనేటువంటి వాడు ప్రత్యక్ష గుడారం దగ్గర ఆవరణంలో బలిపీఠం దగ్గర యాజకుడు ఉండేవాడు. ఇప్పుడు ఒక్కొక్క మనిషి తప్పు చేసినటువంటి వ్యక్తి ఆ యొక్క ముసుగు వేసుకొని పక్క వాడికి తెలియకుండా, ఏంటి పలానా సుబ్బారావు తప్పు చేశాడా, పలానా వెంకటరావు తప్పు చేశాడని ఒకడు ముఖములు కూడా చూసుకొనకుండునట్లు వారి ముఖములకు ముసుగు వేసుకొని మరీ కూడా దాన్ని తీసుకొస్తారు. తీసుకొని వచ్చి యాజకుడితో చెప్తారు చెవులో, అయ్యా నేను మొన్నటి రోజు తప్పు చేశానయ్యా, దేవుడు కృపగలవాడు, దేవుడు ఉద్దేశంలో అసలు తప్పే చేయొద్దన్నాడు, మరి చేస్తే చంపబడతారని చెప్పాడు. అయితే నేను చేసిన తప్పు చుట్టుపక్కల ఎవరు చూడలేరు, కానీ నేను బతికేశాను. కానీ నేను చేసిన తప్పు నాలో ఉందన్న సంగతి నాకు తెలిసింది. అయితే నా తప్పుకు ఇప్పుడు క్షమాపణ కావాలన్న ఉద్దేశంతో ఇదిగో మార్కెట్లో పొద్దున్నే వెళ్ళి ఇదిగో 1000 రూపాయలకి గొర్రె పిల్లని కొని తెచ్చాను అంటాడు. అప్పుడు యాజకుడు అంటాడు, ఏ తప్పయ్యా నువ్వు చేసింది అంటాడు. ఏదో ఒకటి చెప్తాడు, నరహత్య అంటాడు, దొంగతనమో దోపిడి దోషం ఏదో ఒకటి మొత్తం మీద చెప్తాడు. అప్పుడు యాజకుడు ఏం చేస్తాడంటే, దేవునికి ఈ మానవుడైనటువంటి మనుషుడికి మధ్యవర్తిగా ఈ యాజకుడు దేవుడికి ఇలా ప్రార్థిస్తాడు. ఏమని, ఓ సృష్టికర్త, మానవుల ఆత్మలకు ప్రభువైన దేవా, మనుషులందరికీ నీవే సర్వాధికారివి, సర్వశరీరులకు నువ్వు దేవుడవు, నువ్వు ఆజ్ఞాపించే భూమి మీద మానవ జాతికి తప్పు చేయొద్దర్రా అన్నావు, కానీ చేస్తూ ఉన్నారు. చేస్తే రాళ్లతో కొట్టబడతారు అని చెప్పావు, అయినా చావటానికి ఇష్టపడి కూడా తప్పు చేస్తూ వచ్చారు. అలా చచ్చిపోవటం నువ్వు చూసి సహించలేక తప్పు చేస్తే చేశారు, ఇక తప్పు చేయకున్నట్లు మీ స్థానంలో గొర్రె పిల్లను వధించండి, మేకలను వధించండి అని నువ్వు చెప్పావు కదా. ఇదిగో ఈ వ్యక్తి తప్పు చేశాడని ఒప్పుకున్నాడు ప్రభు. గత రాత్రే చేసాడట ఈ తప్పు. అయితే ఆ తప్పు చేయటం చుట్టుపక్కల ఎవరు చూడలేదు కాబట్టే వీడి మీదకి రాళ్ల వర్షం కురవలేదు.
కానీ తాను చేసేనని తప్పు మాత్రం నిజంగా ఒప్పుకొని, ఇదిగో ఉదయాన్ని గొర్రె పిల్లని తీసుకొచ్చాడు నీ సన్నిధికి అని ఇప్పుడు యాజకుడు దేవుడికి పడి ప్రార్థిస్తాడు. అలా ప్రార్థన చేసి ఏం చేస్తాడంటే, ఒక హస్తాన్ని, ఒక చేతిని ఆ తీసుకొచ్చిన బలి పశువుగా ఉన్న గొర్రె లేక మేక మీద పెడతాడు, మరొక చెయ్యి వీడి మీద పెడతాడు. ఇలా పెట్టి ఏమంటాడంటే, దేవా, ఇతడు చేసిన దోషాలు నా ద్వారా ఈ గొర్రెలోకి నేను రిలీజ్ చేస్తున్నాను, విడుదల చేస్తున్నాను. ఇతడు చేసిన దోషాతిక్రమాన్ని ఇదిగో ఈ గొర్రెలోకి నేను విడుదల చేస్తున్నాను అని చెప్పి ప్రార్థన చేసి, ఇతడు చేసిన పాపాలన్నీ యాజకుడు ఒప్పుకుంటూ ఈ గొర్రెలోకి విడుదల చేసి, అప్పుడు వాడిని అంటాడు, కాస్త దూరంగా వెళ్ళి నిలబడు అంటాడు. వాడు దూరంగా వెళ్ళి నిలబడిన తర్వాత ఇక్కడ రెడీగా వధించబడటానికి సిద్ధంగా ఉంది గొర్రె. ఈ గొర్రె మీద ఇప్పుడు ఏం మోపబడ్డాయంటే, ఇతడు చేసిన పాప దోషాలు ఈ గొర్రె పిల్ల మీద మోపబడ్డాయి. ఈ గొర్రె పిల్లలోకి వచ్చేసాయి ఈ దోషాలన్నీ కూడా. అయితే పాపం వల్ల వచ్చు జీతం ఏంటి? మరణం. అంటే మొత్తం మీద తప్పు చేసిన వ్యక్తి మరణించాలి, కానీ ఇక్కడ తప్పు చేసిన వ్యక్తి మరణించట్లేదు, కానీ తప్పు చేసిన వ్యక్తి స్థానములో మరొక వ్యక్తి మరణించినట్లు, మరొక వ్యక్తిలో నుండి రక్తం వచ్చినట్లు, వీడిని కోసిన అదే రక్తం వస్తుంది, దీన్ని కోసిన అలాంటి ఎర్రటి రక్తమే వస్తుంది. అంటే ఖచ్చితంగా తప్పు చేసిన వ్యక్తి రక్తము చిందించాలంతే. కానీ రక్తం చిందిస్తే మరి వీడు చచ్చిపోతే ఇంటి వాళ్ళు అనాథలైపోతారే. తప్పు చేసింది అనేది నిజమే, మరి వాడు తప్పు చేసిన కారణం బట్టి నిజంగా చావే కనుక వాడికి వస్తే, వాడి తల్లిదండ్రులు, బిడ్డలు, భార్య అందరూ లేని వారి అనాథ, ఎందుకంటే కుటుంబానికి ఈడే కష్టార్జితం తెచ్చేవాడు. అలాంటిది కుటుంబానికి దిక్కుకొని వీడు చచ్చిపోతే ఇప్పుడు కుటుంబంతో రోడ్డు పాలైపోతుంది కదా. అది చూసిన దేవుడు ఏమన్నాడంటే, తప్పు చేస్తే చేసావు, జరిగింది ఏదో జరిగింది, ఇక ఎప్పుడు అలాంటి తప్పు చేయకుండా నీ పాప దోషాలు గొర్రె పిల్ల మీద మోపుకో అన్నప్పుడు, ఇలాగా ప్రజలు ఏం చేశాడు, చేసిన ప్రతి వ్యక్తి తప్పును ఆ గొర్రె పిల్లని తీసుకురావటం, యాజకుడి దగ్గర ఒప్పుకోవటం, యాజకుడు వాడి మీద చేపెట్టడం, దీని మీద ఒక చేపెట్టడం, అతడు చేసిన దోషాలన్నీ గొర్రె పిల్ల మీద మోపటం. ఆ తర్వాత ఏం చేస్తారంటే, ఈ గొర్రె పిల్లను పడుకోబెట్టి దాని కంఠం పీక్కోయటం జరుగుతుంది. ఇది క్రమం. అలా కోసినప్పుడు ఏం జరుగుద్దంటే, అది గిజగిజమని కొట్టుకుంటున్నప్పుడు యాజకుడు వాడిని చూస్తూ అంటాడు, ఇదిగో చూడు దాన్ని, ఇంకా వాస్తవానికి ఆ విధంగా చావలసిన వాడు నువ్వే, అలాగూ మరణించవలసింది నువ్వే. ఆ గొర్రె పిల్లలు ఏ దోషము లేదు, ఆ గొర్రె పిల్ల ఎవరిని చంపలా, ఆ గొర్రె పిల్లలు ఎవరిని మోసం చేయలేదు, అసలు దానికి మరణదండనే లేదు. అయితే దాని స్థానంలో వాస్తవానికి నువ్వు చావాలి. దేవుడు కనికరించి నీ దోషాన్ని ఆ గొర్రె పిల్ల మీద మోపాడు, నీ స్థానములో అది చచ్చిపోతుంది, కాబట్టి నీ పాపాలు క్షమించబడ్డాయి, ఇక ఎప్పుడు కూడా ఇలాంటి పాపము నీ జీవితంలో చేయబాక అని చెప్పటం కొరకు ఆ విధంగా గొర్రెనో మేకనో ఎద్దునో వధిస్తున్నప్పుడు దాని రక్త ప్రోక్షణ వలన బలి పశువుగా మార్కెట్లో తప్పు చేసిన వ్యక్తి కొని తెచ్చిన ఈ మనుషుడు ఆ సందర్భం చూసి పశ్చాత్తాపము కలుగునట్లుగా భూమి మీద బలి అర్పణ అనేది వెలుగులోకి వచ్చింది ప్రియులారా. అంతే తప్ప దేవుడేదో ఆకలితో ఉన్నాడు, దేవుడేదో మనం తీసుకెళ్ళింది శుభ్రంగా వండి పెడితే తినేస్తాడు, యెహోవా దేవుడు బలిని కోరుకునేవాడు అన్నది కాదుగాక. ఈ విధంగా ఇతని దోషం ఇప్పుడు గొర్రెపిల్ల మీద మోపబడతాది, ఆ గొర్రెపిల్ల వధించబడతాది, అది రక్తం చిందిస్తున్నప్పుడు దాన్ని తీసుకొచ్చిన వ్యక్తి దాన్ని చూసి పశ్చాత్తాపడతాడు. అప్పుడు యాజకుడు అంటాడు, చూసావా, నీ స్థానంలో గొర్రెపిల్ల చచ్చిపోయింది, నీ పాపాలు కూడా క్షమించబడ్డాయి. అందుకే కింద మనం చదువుకున్నాం లేవియాకాండం ఆ 19వ అధ్యాయము 21 ఆ 22 వచనాన్ని మనం గమనిస్తే అక్కడ అప్పుడు అపరాధ పరిహారార్థగు బలిని అనగా అపరాధ పరిహారార్థగు బలియగు పొట్టేలను ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము యొద్దకు దానిని యాజకుని యొద్దకు తీసుకుని రావాలిను. అతడు చేసిన పాపమును బట్టి పరిహారార్థ బలియగు పొట్టేల వలన యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. దీని వలన అతడు చేసిన పాపమునకు క్షమాపణ. ఇదనమాట అండి. దేవుడు ఎంత కృపగలవాడు ఇప్పుడు ఆలోచించాడు. లైన్గా మరలా చెప్తున్నాడు. నెంబర్ 1 తప్పు చేయొద్దు, రెండో మాట చేస్తే చస్తారు, ఇది రెండో మాట. అలా చంపబడటం చావటం దేవుడికి ఇష్టం లేదు. ఏదో ఒక విధంగా వాడు మార్పు చెందాలా, ఏదో ఒక విధంగా వాడు పరివర్తన చెందాలా. అందుకు దేవుడు సులభమైన ఒక మార్గం ఏర్పరిచాడు. ఏంటంటే, నువ్వు బ్రతుకు, నీ స్థానంలో గొర్రె పిల్లను చంపుకో. అయితే ఇప్పుడు మనుషులకి ఏం అలవాటు అయిపోయిందంటే, ఇదేదో బాగుందే,
ఇలాగ నేను ఎన్ని తప్పులైనా చేసిన రోజుకో దాన్ని తీసుకొచ్చేస్తే నేను బతికేచ్చు కదా, చచ్చేది అదే కదా. కూర వండుకోవడానికి ఎలాగ మార్కెట్కి వెళ్ళి కోడి మాంసమో మేక మాంసమో తెచ్చుకుంటున్నట్లుగానే ఏదో అయిపోయింది, ఇది అయిపోయింది, దీన్ని కూడా వధించేస్తే సరిపోద్ది కదా అని చెప్పి ఈ విధంగా మనుషులు ఏం చేస్తూ వచ్చారంటే, పాపములను తీసివేయలేని ఆ బలులని వారు మాటి మాటికి అలా అర్పిస్తూ ఈ మాటను వారు ఆధారం చేసుకుని ఇంకేం చేశారు తెలుసా, పాపములు మరింత అధికంగా చేయటానికి కారణమైపోయింది ఇప్పుడు ఈ ఆజ్ఞ. చూడండి, దేవుడు చెప్పిందేమో ఒక ఉద్దేశంతో చెప్తే, ఇప్పుడు ఆ మాటను వారు ఆధారంగా తీసుకొని రెట్టింపు పాపం చేయటానికి వారు కారకులుగా అయిపోయారు. ఏమన్నాడు దేవుడు, మీరు తప్పు చేశారు, చేశారు, ఇక మీద చేయకుండా మీరు ఉండాలంటే పశ్చాత్తాపం కలగాలి. రెండోసారి అలాంటి తప్పు చేయకుండా ఉండాలి అని అంటే నీ స్థానంలో గొర్రె పిల్లను వధించు అన్నాడు. ఇలా వధించటం చూసినప్పుడు వాడి పశ్చాత్తాపం కొంత కలుగుద్ది, ఎవరికైనా కలుగుద్ది కదండి. మన కళ్ళ ముందు మన సొంతంగా చేతులతో పెంచిన జంతువు చచ్చిపోతుంటే మనం సహించలేం కదా. అలాగే 2-3 రోజులు బాగానే ఉండేవారండి వీళ్ళు, 10 రోజుల వరకు బాగానే ఉండేవారు. మరలా ఏదో అంతరంగములో ఆ పాపం చేయాలన్న ప్రేరేపణ మరలా వారి మనసులో పుట్టడం, మళ్ళా వెళ్ళటం, రెండో పాపం చేయటం, ఇక చేసేసాం కాబట్టి మళ్ళీ 3వ పాపం చేయటం, 4వ పాపం, ఇలా లైన్గా మళ్ళీ పాపాలు చేసి కొండలాగా వాళ్ళు పేరుకుపోయినప్పుడు మళ్ళా వాడికి బుద్ధిపూర్వకంగా పశ్చాత్తాపం కావాలని కోరుకోవటము. అయ్యో నేను ఇన్ని పాపాలు మూట కట్టుకున్నాను బాబోయ్ అని మళ్ళా పశ్చాత్తాపడి ఇక నేను చేయను అని అనుకోవటం, మరలా మార్కెట్లోకి వెళ్ళటం, మరలా ఇంకో గొర్రెనో మేకనో తేవటము, మరలా దానిని వధించటము, మరలా కొద్ది రోజులు పశ్చాత్తాపడటము, మరలా కొద్ది రోజులు పవిత్రంగా జీవించటము, మరలా ఏదో సందర్భంలో పాపం ప్రేరేపించటము, మరలా పాపానికి బద్ధుడైపోయి పాపం చేసేయటము, తద్వారా మరలా పాపాలు చేసి మరలా కొంతకాలానికి మరొక బలిని తీసుకురావటము. ఇలాగ వారి జీవితకాలం అంతా ప్రియులారా, తప్పు చేయటానికి వయసు వచ్చిన సమయం మొదలుకొని సమాధికి చేరుకుని వయసు వచ్చే వరకు కూడా వారు ఈ విధంగానే బలులను మాటిమాటికి అర్పిస్తూ వచ్చారు. చివరికి ప్రజలందరూ కలిసి దేవుడి మీద ఒక పెద్ద నిందేసేశారు. అదేంటో తెలుసా, దేవుడే అన్నాడు ఏమని, గోవుల్లో నుండైనను మేకల్లో నుండైనను. అంటే దేవుడు ఎంత కరెక్ట్గా చెప్పాడంటే, ఇక్కడ ఒక మనిషి తప్పు చేయటము ఎంత సులభమో ఆ తప్పు చేసిన వ్యక్తికి విమోచనం కలగటానికట మచ్చలేని గొర్రెనో మేకనో తీసుకుని రమ్మని చెప్పాడు దేవుడు. ఏమంటే ఇప్పుడు ఒక గొర్రె పిల్ల లేకపోతే ఒక ఎద్దు అనుకుందాం, అంతా కూడా బ్రౌన్ కలర్లో ఉందనుకుందాం, తోక దగ్గర ఎక్కడో నల్లని మచ్చో తెల్లని మచ్చ ఉంది. ఇప్పుడు అది బలి అర్పణ కుదరదు. అది మేకే కానీ గొర్రె కానీ. ఇప్పుడు మేక ఉంది, మేక అంతా నల్లగా ఉంది, ఎక్కడ తెల్లటి మచ్చలేదు. దాని చెవి వెనకాతలో, మెడ కిందనో, తోక వెనకాతలో నల్లని మేక తెల్ల మచ్చ ఉందనుకోండి, అది బలి అర్పణకు కుదరదు. అప్పుడు తప్పు చేసిన వ్యక్తి మచ్చలేనిది తీసుకురావాలి అని అంటే ఎంత టైం తీసుకుంటుందండి వాడికి. అంటే తప్పు చేయటం, పాపం చేయటం ఎంత సింపుల్ అయిపోయిందో అంత సింపుల్గా మచ్చలేని గొర్రెను తీసుకొచ్చి తన పాపాలు క్షమాపణ పొందించుకోవటం అంత సులభమైన విషయం అయితే కాదు. అందుకే దేవుడు చెప్పాడు, గోవుల నుండైనా గొర్రెల మేకల నుండైనా. చూడండి, మార్కెట్లో కొన్ని సందర్భాల్లో తక్కువ రేటుకి కొన్ని జబ్బు ఇవి దొరికేస్తాయి. ఏదైతే గొర్రె కదా, మేకే కదా, దేవుడు తెమ్మన్నాడు కదా, ఏదైతే తెచ్చి అర్పించడమే కంచి అని చెప్పేసి కుంటిదో, గుడ్డిదో, కుంటిదో, లేకపోతే చిరుగుడు గలదో, జబ్బు గలదో, గడ్డల గలదో తీసుకొస్తే కూడా కుదరదు. ఎందుకంటే ఒరిజినల్గా బాగున్న గొర్రె అయితే 5,000 రూపాయలు వాల్యూ చేస్తే రేపో మాపో మరో క్షణంలో జబ్బు చేసి చచ్చిపోయింది 500 రూపాయలు దొరికేస్తుంది కదా. అందుకు దేవుడు అన్నాడు, నీ నిమిత్తము అది అంగీకరించబడదు అని. అంటే తప్పు చేసిన వ్యక్తి తన పాపానికి ప్రాయశ్చిత్తం కలిగించుకోవాలంటే డబ్బు కూడా అంత ఖర్చు అయ్యేది ఆ రోజుల్లో. అంటే ఎందుకు దేవుడు పెట్టాడు తెలుసా, వీటిని బట్టి కనీసం తప్పు చేయకూడదని. చూడండి, ఇప్పుడు ఉదాహరణకు మన ఆంధ్రప్రదేశ్ని మనం తీసుకుందాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ యొక్క మద్యం నిషేధం అన్నారు. మద్యం నిషేధం అయినా సరే ప్రభుత్వానికి కొంత రాబడి వచ్చేటువంటిది మద్యమే కనుక మద్యం దుకాణాలు మెల్లిగా కొంత ప్రారంభించారు, ఓపించారు. అలా అని చెప్పి 500 దుకాణాలు ఒక ఊళ్ళో ఉంటే ఇప్పుడు 500 కుదో ఒక 150 దుకాణాలకే పరిమితం అని చెప్పాడు. అలాగని చెప్పి ఏం చేశారు ఈయన, నిన్నటి వరకు 100 రూపాయలు ఉన్న దానికి 400 రూపాయలు అన్నట్లు రేటు పెంచారు. ఏమంటే దీనివల్ల మీరు ఆలోచించవలసిన విషయం ఏంటో తెలుసా, అందులో 2 ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వానికి కొంత లాభం వస్తే రావచ్చు, అది వేరే విషయం.
ముఖ్యమైన విషయం తెలుసా, రేటు పెరిగింది కాబట్టి మానేస్తే మంచిది. మంచి ఉద్దేశం అది. రేటు పెరిగింది, ఓరు బాబు దీన్ని ఎంత అవుతారా బాబు, ఒక 5 నిమిషాల సుఖం కోసం ఆ 500 రూపాయలు ఉంటే ఇంట్లో ఏదో ఖర్చుకు పనిచేస్తాయి కదా అన్న ఉద్దేశంతో నిజంగా మానేసాడు అనుకోండి, ప్రభుత్వానికి రాబడి వచ్చేటువంటిది, రాబడి వస్తుందా నష్టం వస్తుందని ప్రభుత్వం చూసుకుంటారు. ముందు మనుషులు బాగుంటారు కదా, మనుషులు ఆరోగ్యం పొందుకుంటారు కదా. ఏమంటే మా ఆయన త్రాగుడు మానేసాడండి బాబు, మొన్నటి వరకు 50 రూపాయల బాటిల్ ఉన్నప్పుడు రోజుకు 3 బాటిల్ తాగేసేవాడండి. ఇది ఈ మధ్యకాలంలో ప్రభుత్వం మంచి విషయం ఏంటంటే బాటిల్ వచ్చి 500 రూపాయలు చేయటం వలన మా ఆయన మందు మానేసాడండి బాబు, ప్రభుత్వానికి చాలా నేను రుణపడి ఉన్నాను అనే సందర్భం రావచ్చు. కానీ ప్రజలు చేసే పని తెలుసా, ఈ రూట్లో ప్రభుత్వం 500 రూపాయలు పెంచింది కాబట్టి నిశా ఎక్కటానికి, మత్తు రావటానికి ఇంకో పదార్థం ఏమైనా ఉన్నదా అని వెతకడం ప్రారంభించారు. కొందరు స్పిరిట్ తాగేస్తున్నారు, కొందరు ఇంకే ఆల్కహాల్ ఏ తెచ్చుకుని బయట తాగేస్తున్నారు, మరి కొంతమంది ఏమో ఆ యొక్క మత్తు కొరకు శానిటైజర్, చేతులు కడుక్కోవడానికి సంబంధించినవి తాగేసి మత్తు ఎక్కువదేమో తాగేసి చచ్చిపోవటాలు, మరి కొంతమంది ఏమో హాస్పిటల్లో స్పిరిట్, మరి కొంతమంది ఏమో తక్కువ రేట్లోకి వస్తే సారా. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రభుత్వము రూపాయి డబ్బులు పెంచడం వల్ల కానీ దాన్ని చూసేనో భయపడి ఆగిపోతారేమో అనుకుంటే, రేటు పెరిగింది కాబట్టి నిశ ఎక్కాలి కాబట్టి ఇంకో దారి ఎత్తుకుంటున్నారు ఈ మనుషులు. దేవుడు కూడా ఏం చెప్పాడు, తప్పు చేయడం నీకు ఎంత సులభమో అరా అబ్బాయి, దాన్ని కడుక్కోవటానికి కూడా నీకు అంతా కష్టం రా, మచ్చలేందే తీసుకురా అన్నాడు. అంటే మచ్చ ఉన్నది వాడి పక్షంగా అంగీకరించబడదు. తెల్లగా ఉందా పూర్తిగా తెల్లగా ఉండాలి, నల్ల మచ్చ ఉండకూడదు, బ్రౌన్ కలర్ మచ్చ ఉండకూడదు. నల్ల కలర్లో ఉన్నదా పూర్తిగా నలిపి ఉండాలి, ఎక్కడ తెల్ల మచ్చ కానీ బ్రౌన్ కలర్ ఉండకూడదు. పోనీ బ్రౌన్ కలర్లో ఆ గొర్రె కానీ ఎద్దు కానీ ఉన్నదా, ఎక్కడ తెల్ల మచ్చ కానీ నల్ల మచ్చ కానీ ఎక్కడ వెనకాల తోక వెనకాల ఉండకూడదు. ఇది ఒక భాగం అయితే కంట్లో పువ్వు ఉండకూడదు, దాన్ని కన్ను కూడా పరీక్షించాలి, కాలు కూడా వంకరగా నడకూడదు, 4 అడుగులు సమానంగా వెళ్ళాలి, తోక కూడా కట్ అవ్వకూడదు, చెవు కూడా కట్ అవ్వకూడదు, కొమ్ము కొరసు ఉండకూడదు, ఒక కొమ్ము పొద్దుది పెద్దది, ఒక కొమ్ము కొరసు ఉండకూడదు, 2 కొమ్ములు సమాన స్థానంలో ఉండాలి. అంటే దానిని పరిశోధన చేస్తే ఎక్కడ లోపము లేనిదిగా ఉంటేనే దాన్ని తీసుకురావాలి, దాన్ని వధించాలి, దాని పక్షంగానే వాడికి పాప క్షమాపణ కలుగుద్ది. చూసారా, దేవుడు ఇక్కడ సులభముగా పాపం చేయొద్దు, చేస్తే బలి అర్పించుకోండి అని చెప్తూనే అందులో చక్కటి లాజిక్ గలగా కష్టమైన నిబంధన కూడా దేవుడు అందులో పెట్టేశాడు. అదేమిటంటే కంటిలో పువ్వు కానీ, ఒక కన్ను పెద్దది ఒక కన్ను చిన్నది కానీ, పైకి కానీ కిందకి కానీ ఉండడానికి వీల్లేదు, కాలు వంకర ఎదర ఏదైనా లోపం లేనిది ఉండాలి. ఏమంటే అలాంటిది కావాలంటే వాడికి ఎన్ని రోజులు పడుతుందండి వెతకడానికి. ఇప్పుడు మన ప్రాంతం లేదు, ఇంకో ప్రాంతంలో ఎక్కడో ఉందంటాడు, అక్కడికి వెళ్తాడు, తీర చూస్తే తోక వెనకాల చిన్న మచ్చ ఉంది, అది కుదరదు. ఇంకో దాని చూస్తే చెవు వెనకాల, ఇంకో దాని చూస్తే కొమ్ము వంకర ఉంది, కలర్ బాగుంది, మచ్చలేదు కానీ కొమ్ము వంకర ఉంది, కొమ్ములు బాగున్నాయి, కళ్ళు బాగున్నాయి, అవయవాలు బాగున్నాయి, తోక కింద చిన్న నల్లటి మచ్చ ఉంది, కుదరదు. అంటే దేవుడు ఇందులోనే ఒక కఠినమైన నిబంధన ఎందుకు పెట్టాడు, పాపం చేయడం నీకు ఎంత సులభమో పాపం నుండి నువ్వు విడుదల పొందటం కూడా నీకు అంత కష్టం రా అబ్బాయి అని చెప్పటానికి గోవుల్లో మేకల్లో నుండి మచ్చలేని తీసుకురామని దేవుడు చెప్పాడు. ఎందుకంటే దేవుడు తీసుకురామని చెప్పింది తనేదో ఆకలితో ఉన్నాడు, తాను తినటానికి కాదుగాక దానిని వధించినప్పుడు అప్పుడు అనుకోలేడు పశ్చాత్తాపడు, బాబు దీన్ని తీసుకురావడానికి నాకు ఇంత టైం పట్టిందిరా బాబు, అయ్యో ఇంకెప్పుడు కూడా ఇలాంటి తప్పు చేయకూడదురా బాబు, చేస్తే కనుక మళ్ళీ ఇలాంటి తీసుకురావడం చాలా కష్టం అని అనుకుంటూ పశ్చాత్తాపడటం కొరకే దేవుడి నిబంధన పెట్టాడు. బలి అర్పణ అనేది వెలుగులోకి రావటానికి ఇది కారణమైంది. మనిషి కోసమే బలి అర్పణ తప్ప దేవుడి కోసం బలి అవసరత లేదు. అయితే మనుషులు ఏం చేస్తారో తెలుసా, ఇలాగ పనిచేస్తూ తప్పు చేస్తూ గొర్రెను వధిస్తూ, తప్పు చేస్తూ గొర్రెను వధిస్తూ, తప్పు చేస్తూ గొర్రెను వధిస్తూ మాటి మాటికి ఇలా బలులు అర్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉదయం అయింది, ఎవడో ఒకడో యెరూషలేము వీధుల్లోంచి ఒకడు గొర్రె పిల్లని తీసుకెళ్తున్నాడు. నాలాంటోడో నీలాంటోడో చూసి వాడిని ఆపి, ఏంట్రా ప్రొద్దుటి ఏంటి గొర్రెనేంటి ఎక్కడ తీసుకెళ్తున్నావురా, పండగ కాదు కదా, అమావాస్య కాదు కదా, పౌర్ణమి కాదు కదా, ఎక్కడ తీసుకెళ్తున్నావు అని అంటే ఆ తీసుకెళ్తున్న వ్యక్తి చెప్పాలి ఏమని, రే
దేవుడు ప్రేమ గలవాడు. మొదటి మాట తప్పు చేయొద్దు మానవ జాతికి చెప్పాడు. చేస్తే రాళ్ల దెబ్బలతో కొట్టబడి చస్తారని చెప్పాడు. రాళ్ల దెబ్బలతో కొట్టబడి చావటానికన్నా మనుషులు ఇష్టపడ్డారు తప్ప తప్పు చేయకుండా ఎవరు నిలవట్లేదు. అందుకు దేవుడు మీ తప్పు క్షమించబడాలంటే గొర్రెనో మేకను వధించకుండా అని దేవుడు చెప్పాడు. నేను గత రాత్రి తప్పు చేశాను, ఈ గొర్రె పిల్లని నేను తీసుకుని యాజకుడి దగ్గరికి వెళ్తే యాజకుడు దానిని నా పక్షంగా వధించి నా పాపం పరిహారము కలుగునట్లు దానిని వధించటానికి బలిపీఠం దగ్గర తీసుకెళ్తున్నాను రా అని చెప్పాలి. కానీ ఏమనేవారు తెలుసా ప్రజలు? ఒకడు గొర్రెను తీసుకెళ్తున్నాడు, నాలంటాడు నీలాంటాడు, ఎట్రా ప్రొద్దుటే గొర్రె పిల్లని ఎక్కడ తీసుకెళ్తున్నావురా అని అంటే ఏమని తెలుసా? యెహోవా దేవుడికి బలి ఇవ్వటానికి వెళుతున్నాను అనేసేవారు. అంటే ఆ మచ్చ తెచ్చి ఆ నింద తెచ్చి ఎవరి మీద పెట్టేశారంటే ఆజ్ఞాపించిన దేవుడి మీద పెట్టేశారు. ఆ నింద ఆజ్ఞాపించిన దేవుడి మీదే పెట్టేశారు. వెనకడికి మన హిందూ పురాణంలో మాట చెప్తారు, ఈశ్వరుణ్ణి ఒకడు ఆ యొక్క భస్మాసురుడు వరం అడిగాడట. ఏమనంటే నేను ఎవరి నెత్తి మీద చేయేస్తానో వాడే భస్మైపోవాలి అని చెప్పేసి, సరే అని అన్నందుకు వాడు శివుడి మీద ప్రయత్నం చేశాడట. ఇచ్చిన వరం ఇచ్చిన వాడి మీద ప్రయత్నం చేశాడట. అలా దేవుడు మీ పక్షంగా గొర్రెను వధించుకొని దాన్ని చూసి పశ్చాత్తాపడి రెండో రోజుకి పాపం చేయకుండా ఉండండి రా బాబు అన్న ఉద్దేశంతో దేవుడు బలి అర్పణ అనేది ఏర్పాటు చేస్తే మనుషుడేం చేస్తూ వచ్చాడంటే ఇలా అంటున్నాడు, యెహోవా దేవుడికి నేను బలి ఇవ్వటానికి వెళ్తున్నానంటే యువతలన్నాడు. ఓహో, యెహోవా దేవుడికి బలి ఇవ్వటానికా? సరే వెళ్ళు పొద్దెక్కిపోయేలా ఉన్నది, వెళ్ళు యెహోవా దేవుడికి బలి ఇవ్వటానికి వెళ్తున్నావు కదా, నేను ఆపటం మంచిది కదా, వెళ్ళు అని వారు కనీసం అవతలను గ్రహించాలి కదా. యెహోవా దేవుడికి బలి ఇవ్వటం ఏంటరా బాబు? ఎందుకంటే మన దేవుడు హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం ప్రకారము అక్కడ రాయబడింది, నేను కనికరమునే కోరుచున్నాను తప్ప నేను బలిని కోరువాడను కాను అన్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనంలో కూడా దేవుడు అదే మాట చెప్పాడు. అందుకు ఆయన నేను పాపులను పిలవచ్చితినే గాని నీతిమంతులను పిలవ రాలేదు గనుక నేను కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను. చూసారా? అంటే నేను బలిని కోరనన్న దేవుణ్ణి మనుషులు ఏ విధంగా అర్థం చేసుకున్నారు ఆ రోజుల్లో? మరి ఇదేంట్రా, యెహోవా దేవుడికి నువ్వు బలి ఇవ్వటం ఏంట్రా? అంటే నువ్వు తీసుకెళ్తే తినేస్తాడా ఏంటి పిచ్చోడా? ఇంకెప్పుడు ఆ మాట అనక, యెహోవా దేవుడికి నేను బలి అర్పించటానికి వెళ్తున్నానన్న మాట అనక. నువ్వు తప్పు చేశావు, నీ పాపాన్ని కడుక్కోవటానికి, అందుకు నీకు పశ్చాత్తాపం నీ మనసులో పుట్టడం కోసం దాన్ని తీసుకెళ్లి బలి అర్పిస్తావు. అది యెహోవా నామం పేరిట వధించినప్పుడు, ఎందుకంటే నేను పుట్టించింది యెహోవా కనుక, యెహోవా దేవుడు నీ పాపాలు క్షమించాలి కనుక ఇప్పుడు తీసుకెళ్లి యెహోవా పేరిట దానిని వధించినప్పుడు దాన్ని చూసి గుండెలో బాదుకుని పశ్చాత్తాపడితే అప్పుడు పైన యెహోవా దేవుడు నిన్ను క్షమించేటట్లు దానిని ఆయన బలిపీఠం దగ్గరికి నువ్వు తీసుకెళ్తున్నావు అనేది నిజం రా బాబు. అలా కాకుండా తప్పు చేసిందేమో నువ్వా, యెహోవా దేవుడికి బలి ఇవ్వటానికి వెళ్తున్నానన్న మాట తెచ్చి నింద ఆయన మీద పెడుతున్నావా? ఇలా అనటం సబూ కాదు. నా పాపాలు క్షమాపణ పొందటం కొరకు నేను వెళ్తున్నానయ్యా అన్న మాట మంచిది. యెహోవా దేవుడికి బలి ఇవ్వటానికి వెళ్తున్నాను అన్న మాట కంటే నా పాపాన్ని క్షమించుకోవటానికి నేను దేవుడి సన్నిధికి వెళ్తున్నాను అన్న మాట బాగుంటుంది రా అబ్బాయి అని కనీసం అవతలవాడు కూడా యువతల వాడికి చెప్పే సందర్భాలు కూడా లేవు. ఇక యువతల వాడు ఏమంటున్నాడంటే ఒక గొర్రెను మేకను తీసుకెళ్ళటం, ఎక్కడికి వెళ్తున్నావు అంటే యెహోవా దేవుడికి నేను బలి ఇవ్వటానికి వెళ్తున్నాను అన్న మాట దేవుడి మీద ఆ నింద వేయటం మొదలెట్టాం. అలాంటి సందర్భంలోనే 50 కీర్తనలో దేవుడు చెప్పేశాడు 7వ వచనంలో, నా ప్రజలారా నేను మాటలాడబోచున్నాను ఆలకించుడి. ఇశ్రాయేలు, నేను దేవుడను, నీ దేవుడను, నీ మీద నేను సాక్ష్యమును పలికెదను. మీ బలుల విషయమై నేను నిన్ను ఏ రోజు కూడా గద్దించి నాకు టయాన్ని తీసుకొచ్చి పెట్టండి అని ఏ రోజు నేను గద్దించట్లేదు. కానీ మీరు అర్పించే దహన బలులు ఎక్కడ అర్పిస్తున్నా నేను కన్నులారా వాటిని నాకు కనబడుచునే నేను చూస్తూనే ఉన్నాను. ఏ రోజు కూడా కనీసం నువ్వు పెంచుకున్న వాటిలో నీ ఇంటి నుండి ఒక కోడినైనా నీ మందల్లో నుండి కనీసం ఒక పొట్టేలనైనా నేను ఎప్పుడు తీసుకోలేదే. అడవి మృగములన్నీ 1000 కొండల మీద ఉన్న పశువులన్నీ నావి అవా కదా, అది నాకలు కొని నేను నీతో చెప్పను. వృషభముల మాంసం నేను తినేవాడిని కాను, కనీసం పొట్టేళ్ల రక్తం. ఎందుకంటే దాహం లేని ఉండరా బాబు, నేను ఆకలి లేని వాడిని. నాకు ఆకలి అంటే తెలీదు, దాహం అంటే తెలీదు, నిద్ర అంటే తెలీదు. అలాంటి తెచ్చి నాకివ్వటం మీరేంటి అంటే మీరు ఇస్తే నేను తినేస్తానా ఏంటి? ఒకరిని తినాలి అనుకుంటే మీకు చెప్పాలా నేనేమైనా?
మీరైనా భూమి మీద జంతువులకి పశువులకి మీరైనా హక్కుదారులా? సృష్టించిన సృష్టికర్త తినాలన్నా నేను తినగలుగుతాను, మీతో చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. అలాగని చెప్పి నేను ఆకలి కొనివాడను కాను, వృషభములు మాంసం తినేవాడిని కాను. కానీ తప్పు చేసిందేమో నువ్వా? నేను ఆ తప్పుకు విడుదల ఇలా చేసుకుంటారా బాబు అని నేను మీకు ఆజ్ఞాపిస్తే నింద తెచ్చి నా మీద ఎడుతున్నారా? ఏమని? యెహోవా దేవునికి బలి అర్పించుటకు వెళుతున్నానన్న మాట అంటున్నారే తప్ప యెహోవా దేవుని సన్నిధిని నా పాపములకు క్షమాపణ పొందటం కొరకు ఈ గొర్రెను తీసుకెళ్తున్న మాట మీరు అనటం మానేసేసి యెహోవా దేవుడికి బలిస్తున్న మాట అంటే ఇది చాలా తప్పు అని అంటూ ఇర్మియా గ్రంథములు ఇంద మనం చదువుకున్నామే. ఏమన్నాడు అక్కడైనా 21వ అధ్యాయము 7వ అధ్యాయం 21వ వచనము, కావున సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ దహన బలులను మీ బలులను కలిపిని మాంసమును మీరు భక్షించండి. నేను ఐగుప్తు దేశంలో నుండి మీ ఇశ్రాయేలును పిలిచిన నాటి నుండి నేటి వరకు దహన గూర్చి గాని బలులను గూర్చి గాని నేను కనీసం ఎప్పుడు మీకు చెప్పలేదు. అట్టి వాటిని తెమ్మని నేను ఎప్పుడు మీకు ఆజ్ఞను ఇయ్యను లేదు. కానీ ఈ మాట మాత్రమే చెప్పేది ఏమని? నిజంగా మీరు నా మాటను వింటే అంతే. ఏంటి ఆ మాట వినటం అంటే? భయము నుండి పాపము చేయకూడన్న ఒక్క మాట వింటే నిజంగా మీరు పాపం ఎలా చేయరు? పాపం చేయలేనప్పుడు మీరు పరిశుద్ధులే కదా. నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరెవరో పరిశుద్ధులు కాబట్టి మీరు ఇప్పుడు నాకు ప్రజలుగా ఉంటారు. నేను ఎప్పుడు మీకు పాపము చేయటం వల్ల మీరు నాకు దూరస్తులయ్యారు కాబట్టి మీరు నాకు ప్రజలు కారు. మరలా మీరు నాకు ప్రజలు అవ్వాలంటే మీరు ఏం చేయబడాలి? మీ పాపములు క్షమించబడాలి. క్షమించబడాలంటే పాపము నివాసం చేసే ప్లేస్ ఎక్కడ? తల వెంట్రుకలో లేదు తల వెంట్రుకలు ఇచ్చేయడానికి, కాళ్ళల్లో లేదు కాళ్ళు చెప్పులు తీసి ప్రయాణాలు చేయటానికి. అయితే మనుషుడు చేసిన పాపం ఎక్కడున్నదంటే మనుషుని యొక్క హృదయ అంతరంగములో ఉంది. మనిషి ఆత్మలోకి వెళ్ళి పాపము సుఖ నివాసం చేస్తుంది. ఇప్పుడు అంతరంగము బ్రద్దలవ్వాలి. దీనినే దావీదు భక్తుడు అంటాడు, దేవా నీవు బలిని కోరువాడవు కావు, నిజంగా నువ్వు కోరినట్లయితే ఎన్నైనా తెచ్చి నేను నీకు బలిని అర్పించేదను. అయితే నువ్వు దహన బలులు కోరువాడు కావు, విరిగిన మనస్సును నువ్వు కోరుచున్నావు. చూసారా? ఆ విరిగిన మనసు ఎప్పుడు వస్తుంది? తన స్థానములో తన పక్షంగా మరొక జీవి చచ్చినప్పుడే దాన్ని చూసినప్పుడు వీడికి పశ్చాత్తాపం కలుగుతుంది. ఏమండి, ఇద్దరు స్నేహితులు ప్రయాణం చేస్తున్నారు ఒక సైకిల్ మీద మోటార్ బైక్ మీద, ఎదురుకుంట ప్రమాదం పుంజుకొచ్చేసింది. అయితే ఈలోగా ఇద్దరు చచ్చిపోవలసిన వారే, కానీ అందులో ఒకడిని తప్పించి రెండో వాడు పడి చచ్చిపోయాడు అనుకోండి. తప్పించిన వాడి విషయంలో ఎంత పశ్చాత్తాపడతాడండి. అయ్యో వీడికి నేను ఎప్పుడు ఏమీ చేయలేదే, కానీ వీడి ప్రాణత్యాగం చేశాడు నాకు. ఏ రోజు ఒక పూట భోజనం వీడి వెట్ల, ఏదో స్నేహితులుగా ఉన్నా అలా అంటే అలా అనుకున్నాం. అలాంటిది నన్ను తప్పించే పనిలో నా స్నేహితుడే నా పక్షంగా వెళ్ళి చచ్చిపోయాడు అన్నప్పుడు అతనికి ఎలా పశ్చాత్తాపం కలుగుద్దో, ఇలాంటి పశ్చాత్తాపం భూమి మీద మానవులందరి హృదయాల్లో ఉండాలనే ఉద్దేశంతో నీ పక్షంగా మరొక జీవిని చంపినప్పుడు, అది చస్తున్నప్పుడు దాన్ని చూసినప్పుడు నీకు పరివర్తన కలిగేటట్లుగా ఈ బలి అర్పణ మీ కొరకు నేను ఏర్పరిచాను అన్నాడు దేవుడు. చూడండి, ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయాన్ని మనం గమనిస్తే 25 వచనములో ఇలా వ్రాయబడి ఉంటుంది, ఇశ్రాయేలీయులారా అరణ్యమందు 40 సంవత్సరాలు మీరు బలులను నైవేద్యములను నాకేమైనా మీరు తీసుకొచ్చి నాకేమైనా అర్పించితిరా? మీరు మీ దేవతనైనా మొలేకు గుడారములను మీరు పట్టుకొనిన విగ్రహముల పీఠములను మోసుకొని వచ్చి తీరి కదా. ఒక నిమిషం, దేవుడు ఏమన్నాడు తెలుసా? కాలొంకర, చెయ్యొంకర, కొమ్మొంకర ఏది కూడా మీరు అర్పించద్దు. అలా అర్పించింది మీకేం చేయబడదు? అంగీకరించబడదు అన్నాడు. అప్పుడు ఇశ్రాయేలు ఏం చేశారు తెలుసా? యెహోవా దేవుని నామము పేరుట బలి అర్పించాలి అంటే ఎలాంటిది అర్పించాలి? తాజాగా ఉండేది, కాలైన చెయ్యిన వంకర లేనిది అర్పించాలి అని ఎరిగి ఇజ్రాయేల్ ఏం చేశారంటే తెలివిగా పాపాలని సులువుగా తప్పించుకోవాలని తమ కళ్ళ ఎదుట ఒక విగ్రహం చేసుకునేవారు. విగ్రహము చేసుకొని ఇలా అనేవారు, ఓ దేవా సృష్టికర్త అని చెప్పి ఆ పేరు తెచ్చి విగ్రహాన్ని పెట్టేవారు. ఓ సృష్టికర్తమైన దేవా, ఇదిగో మేము మా పాపాలు పోవాలని చెప్పేసేసి ఇదిగో నీ ఎదుట ఈ గొర్రెను వధిస్తున్నామని చెప్పి దేవత విగ్రహము ఎదుట వారు బలి నర్పించేవారు. దీనివల్ల ఏమైంది తెలుసా?
దేవుడు చెప్పిన ఆజ్ఞ నెరవేర్చకుండా తప్పు చేయటం ఒక వంతు అయితే, ఇప్పుడు సృష్టికర్తను కాకుండా సృష్టికర్త స్థానంలో ఒక విగ్రహమును పెట్టి వధించుట వలన వీరు పాపము మరి రెట్టింపు పాపం చేసుకోవటానికి వీరు కారకులైపోయారు. అందుకు దేవుడు ఏం చెప్పాడో చూడండి. సామెతల గ్రంథము 21 అధ్యాయము 27 వచనాన్ని మనం చూస్తే అక్కడ ఇలా రాయబడింది. అర్పించు బలులు భక్తిహీనులు అర్పించే బలులు హేయములు హేయములు దురాలోచనకు అర్పించు దురాలోచనలతో అర్పించినప్పుడు అవి మరీ హేయములు. అవి మరీ ఏంటి దురాలోచన చెప్పండి? అంటే దురాలోచనతో అర్పించడం అంటే ఎలా ఉంటుంది? అవరే యెహోవా దేవుడికి ఇవ్వాలంటే కాలు చెయ్య వంకర ఉండకూడదట్రా. మరి యెహోవా దేవుడికి ఇవ్వాలంటే, ఆ దేవుడి దగ్గర మన పాపాలు పోవాలంటే మరి మచ్చలేంది తీసుకెళ్ళాలి. ఇదిగో మార్కెట్లో ఇది చిన్న కొమ్ము వంకరట, అంతే 500కి ఇచ్చేస్తాడట దీన్ని. మరి దీన్ని తీసుకెళ్ళిపోదామా? మరి దీన్ని దేవుడు అంగీకరించడు. కానీ దేవుని పేరుట ఒక విగ్రహం పెట్టేసుకుందాంరా, పెట్టేసుకొని విగ్రహం దగ్గర అర్పించేద్దామని అనంటూ దురాలోచనలతో వీళ్ళు ఏం చేశారంటే సృష్టికర్త స్థానములో విగ్రహమును పెట్టి విగ్రహము ఎదుట దాన్ని వధించేవారు. ఈ రోజు కూడా భారతదేశంలో అదే జరుగుతుంది. ఇదే పని ఇస్లాంలో కూడా ఈరోజు జరుగుతుంది. దురాలోచనలతో అర్పించినప్పుడు అది మరీ హేయమగును. విగ్రహము ఎదుట, బొమ్మ ఎదుట. భారతదేశంలో ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయండి. దేవతల పేరుట భారతదేశం పేరుగాంచిన మహాపట్టణము కల్కత్తా కాళీమాత. ఎప్పుడు 1-2 అడుగులు ఎత్తున రక్తం ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుందని చాలా మంది చెప్పారు. నేనే చూడలేదు కానీ చాలా మంది చెప్పారు. విజయవాడలో కనకదుర్గ దశమి వస్తే చాలు, అబ్బో మేకపోతులు, ఏట్లు. అలాగే తమిళనాడు అయితే పెద్ద పెద్ద దొన్నలు అలా వధించటమే. ఏమండి ఎందుకంటే అలా వధిస్తున్నారంటే వాళ్ళ మనసులో ఉన్న ఉద్దేశం ఒకటి, దీని ద్వారా నేను క్షమాపణ పొందాలి, దీని ద్వారా దేవుడి దగ్గర నేను గొప్పని అనిపించుకోవాలి, దీని ద్వారా దేవుడి దగ్గర నేను మంచిని సంపాదించుకోవాలి. మరి ఏ ఉద్దేశంతో అర్పిస్తున్నారండి వీరు? పశ్చాత్తాపం లేదు, చేసిన తప్పుకి విడుదల కలగాలని సంపూర్ణ ఆలోచన లేదు. ఒక పక్క తాగేస్తూ చిందులేస్తూ మేకను ఒగ్గురిని తెచ్చి ఒక దేవత అనే బొమ్మను ఎదురుగుంటా పెట్టుకొని దాని ఎదుట అర్పించి, ఓ దేవత మా పాపాలు క్షమించి అండి. ఆ బొమ్మ ఎలా క్షమిస్తుందండి వీరిని? సృష్టికర్త కాకుండా. ఈ విధంగా భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకి కాదు, భక్తిహీనులు అర్పించు బలులు అవి హేయములు. చూడండి 27వ వచనం చూద్దాం. అదే సామెతల గ్రంథము. చెల్లించుటకు నీ యొద్ద ఏమీ లేకపోగా. అమ్మా 21 అధ్యాయము సామెతల గ్రంథం 27వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు హేయములు దురాలోచనలతో అర్పించినప్పుడు అవి మరీ హేయములు. ఇప్పుడు 3వ వచనం చదువుతాము. 3వ వచనము. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట. నువ్వు ఇప్పుడు బలులు అర్పించు వాటి కంటే యెహోవాకి ఇష్టం. అంటే మొదటి మాట అన్నమాట. మీరు ఏ బలులు అర్పించక్కర్లేదు, భయము నుండి పాపం చేయకుండా నా మాట వింటే నేను మీకేమైందునో దేవుడినయ్యుందునో మీరు నాకేమైందునో. ఇదేనమాట. అంటే చివరి వరకు దేవుడు చెప్తుంది నా మాట వినండి. ఆయన మాట వినలేని వల్ల ఇన్ని సమస్యలు వచ్చి పడ్డాయి. ఆయన మాట వినకపోవటం వల్ల దూరస్తులయ్యారు మానవుడు. ఆయన మాట వినకపోవటం వల్ల మరణ శిక్ష మానవుడికి వచ్చింది. ఆయన మాట వినకపోవటం వల్ల బలి అర్పణలు అనేవి వెలుగులోకి వచ్చాయి తప్ప ఇందులో ఏ ఒక్కటి దేవుని కారణం చేత రాలేదు, కానీ మన కారణాల చేత ఇవన్నీ మనకు సంభవించాయి. ఇప్పుడు ఫైనల్గా దేవుడు చేసిన ఆలోచన ఏంటంటే, అబ్బాయి మొదటగా తప్పు చేయొద్దు అన్నాను, కానీ చేస్తామన్నారు. చేస్తే మీరు చంపబడతారు అన్నాను. చంపబడటానికి ఇష్టపడుతున్నారు తప్ప తప్పు చేయకుండా మీరు ఎవడో ఆగట్లేదు. సరే తప్పు చేస్తే చస్తున్నారు కనుక మీ మీద దయ కలిగి మీరు చావటం నాకు ఇష్టం లేదు కాబట్టి మీ స్థానంలో గొర్రెన మేకను వధించండి, తప్పు చేయకండి అంటే ఇదేదో మీకు అలవాటైపోయి మాటి మాటికి ఇలా బలులు అర్పిస్తూనే ఇంకా నాకు హేయులైపోయి తప్పు చేయటం ఎంత సులభమో ఆ తప్పును కడుక్కోవటానికి మచ్చలేని తీసుకురావటం మీకు అంత కష్టమైనప్పుడు తక్కువ ధరలో దొరికేస్తుంది కదా గొర్రె మేక అని చెప్పేసి మీరు ఒక బొమ్మను తయారు చేసుకొని బొమ్మ ఎదుట దాన్ని వధించేస్తూ ఇంకా నాకు హేయులైపోయారు కదా. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, మీరు తీసుకొచ్చే బలుల ద్వారా మీకు విడుదల లేదు, కానీ నేనే ఈసారి మీ అందరి స్థానములో మీ కొరకు ఒక బలిని ఏర్పాటు
చేస్తున్నాను. నేనే మీ కొరకు ఒక బలిని ఏర్పాటు చేస్తాను. ఎందుకంటే మీరు అర్పించిన బలి మీ పాపాలు క్షమించమని ఆ గొర్రె గాని మేక గాని ఏనాడు కోరుకోలేదు. ఎందుకంటే వాటికి ప్రాణము, శరీరము, జీవము ఉన్నాయి తప్ప మాట్లాడే గుణము, ఆత్మ విచక్షణ జ్ఞానము జంతువులకి లేదు. అయితే మనుషులైన మీ స్థానములో సంపూర్ణ పాప విమోచన కలగటానికి సాక్షాత్తు మీ వంటి మీకులాంటి మరొక బలి పశువును నేనే మీ కొరకు ఏర్పాటు చేశాను. ఆ బలి పశువు మీ పక్షంగా మీ పాపాలు క్షమించమని నన్ను కోరుకొనగా నేను ఆ బలి పశువు యొక్క మరణం చూసి మీ పాపాలు క్షమించున్నట్లు నేనే భూలోకానికి ఒక బలి పశువును ఏర్పాటు చేస్తున్నాను. చూడండి దేవుని యొక్క వాక్యం యోహాను సువార్త 6వ అధ్యాయము 52-58 వచనాలు. యూదులు ఈయన తన శరీరమును ఎలాగు తిననీయగలడని ఒకనితో ఒకరు వాదించిరి. కావున యేసు ఇట్లా నేను మీరు మనుష్య కుమారుడు శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవం గలవారు కారు. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అంత్య దినము నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమై ఉన్నది. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నా యందును నేను వాని యందు నిలిచియుందుము. జీవము గల తండ్రి ఇందుకోసము నన్ను భూలోకమునకు. అది విషయం అన్నమాట. 4వ బలి ఏంటో తెలుసా? నేనే మీ కొరకు స్వయంగా ఒక బలిని ఏర్పాటు చేస్తున్నాను. దీని గురించి ఒక చక్కటి ప్రవచనం యోహాను సువార్త 11వ అధ్యాయం 50 వచనం చూడండి. 11వ వచనం 50 వచనం. 11వ అధ్యాయం 50. మన భూమి మీద ఉన్న మానవ జాతి ప్రజలందరూ నశించిపోకుండా ఉండునట్లు ఒక మనుషుడు ప్రజలందరి కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తం. చాలండి. ఒక మనుషుడు బలి పశువు రూపములో వచ్చి మనుషులందరి స్థానములో చనిపోవుట. దీనిని యెషయా 53లో చెప్పాడు. అతడు అపరాధ పరిహారార్థ బలిగా చేయబడగా యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. మరణము పొందునట్లు అతడు తన ప్రాణమును మన కొరకు దారపోయెను. మనందరి దోషములు యెహోవా అతని మీద మోపెను. మేము తెలియచే సమాచారం ఎవడు నమ్మిన యెహోవాకు ఎవడు బయలుపరచబడ. లేత మొక్కవల నిండిన భూమిని మొలిసిన మొక్కవల అతడు ఆయన ఎదుట పెరిగిన స్వరూపమైన సొగసైన లేదు. మనం అతను చూసి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపమైన సొగసైనను లేదు. అతడు తృణీకరించబడిన వాడాయన మనుషులందరి వలన విసర్జించబడిన వాడు, వ్యసనాక్రాంతుడు, వ్యాధిని అనుభవించిన వాడుగా మారెను. మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడాయను కనుక మనం అతను చూసి అపేక్షించున్నట్లుగా నిశ్చయముగా అతడు మన రోగములను భరించిన మన వ్యసనములను వహించెను. అయినను ఆయనను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వాడిగాను శ్రమ నొందిన వాడిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను. మనము చేసిన దోషములు బట్టి అతడు నలగొట్టబడెను. మన మీదకి రావాల్సిన సమాధానము తిరిగి ఆయనకు శిక్ష రూపముగా వెళ్ళెను. అతడు పొందిన మరణము చేత దెబ్బల చేత మనకు విడుదల కలిగెను. 10వ వచనం ఏం రాయబడినది? అతడి నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఆయన తనకి వ్యాధి కలుగు చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయబడగా యెహోవా ఉద్దేశము ఇప్పుడు అతని వలన నెరవేరు. ఇదనమాట. అంటే మానవుడు సంపూర్ణ విమోచన కావాలని దేవుడు ఆది నుండి కోరుకుంటున్న ఆ సంకల్పము ఇక్కడ 4వ మెట్టు మీదకి వచ్చి నిలబడింది. మొదటి మెట్టు మీరు తప్పు చేయకండి, కానీ చేశారు కాబట్టి మీకు మరణదండన. రెండవ మరణం వచ్చేసింది మానవులకి.
ఇలా మరణం వచ్చి అందరూ చచ్చిపోవటం దేవుడికి ఇష్టం లేక తప్పు చేశారు, మరణం వచ్చింది. మీరు విడుదల పొందటం కొరకు ఏం చేయాలంటే మీకు పశ్చాత్తాపం కావాలి, రెండోసారి తప్పు చేయకుండా ఉండాలంటే మీ స్థానంలో ఏదో ఒక బలిని అర్పించాలి. ఇలా అర్పించటం మీకు ఏమైంది? అలవాటు అయిపోయింది. తప్పు చేయటం, అర్పించటం, తప్పు చేయటం, అర్పించడం. ఇలాగా మీ పాపాలైతే విడుదల కలగట్లేదు, కానీ రోజు రోజుకి పాపాలు అధికం చేసుకుంటూ నాకు పూర్తిగా దూరం అయిపోతుంది. ఇలా చూసి చివరికి నేను ఏం చేశానంటే, మీరు ఇప్పటి వరకు బలు అర్పిస్తూ వచ్చారు కానీ మీకు విడుదల లేకపోయింది, నేనే మీ అందరి స్థానములో ఒక బలిని ఏర్పాటు చేస్తున్నా. చూడండి, జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయాన్ని మనం గమనిస్తే 7వ వచనములో ఇలా వ్రాయబడి ఉంటారు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ప్రభువైన యెహోవా దినము ఒకటి సమీపమాయను, ఆయనే ఒక బలి ఒకటిని సిద్ధపరి. ఏమంటే ఇక్కడ 2 మాటలు కనబడతాయి. అర్మిగిద్దోనులో జరగబోయేటువంటి యుద్ధమును గూర్చియో, అలాగే క్రీస్తు యేసునాథుడు వధించబడబోయేటువంటి అర్పణమును గూర్చి కూడా ఇక్కడ చెప్పబడినది. యెహెజ్కేలు గ్రంథం కూడా చూడండి 39:17. యెహెజ్కేలు గ్రంథము 39:17. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఓ భూమి మీద ఉన్న సకల మానవ జాతి ప్రజలారా, భూ మృగములారా, అన్నిటికీ సమాచారము తెలియచేయండి. ఏమనగా, నేను మీ కొరకు వధించబోయే బలి కొరకు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ 4 దిక్కుల నుండి కూడిరండి. ఇశ్రాయేలు దేశములో ఉన్న పర్వతాలలో ఒక పర్వతము మీద, అదే గొల్గతా కపాలము, గొల్గతా కపాల స్థలము, గొల్గతాను పర్వతము మీద ఒక గొప్ప బలిని నేను మీ కొరకు ఏర్పాటు చేయబోతున్నా. మీరు దాని మాంసము తిందురు. ఇక్కడ దాకా ఇది క్రీస్తు సంబంధించిన మాట. దాని కింద ఉన్న మాట ఏమిటంటే, అర్మిగిద్దోనులో జరగబోయేటువంటి గొప్ప బలి అర్పణము కోసము 18వ వచనంలో చెప్పబడింది. 17వ వచనాన్ని మనం గమనించగలిగితే, మీరు దాని మాంసము తిందురు, మీరు దాని రక్తము ఎంతమంది? ఒకవైపు వారంటే కాదట, తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము 4 దిక్కుల నుండి కూడి రండి. ఇశ్రాయేలు దేశములో ఒక పర్వతము మీద ఒక గొప్ప బలిని నేను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నా. నెంబర్ 1, తప్పు చేయొద్దు, ఇది మొదటి మాట. చేస్తే మరణదండన, ఇది 2వ మాట. మరి మరణదండన మీకు వచ్చి చచ్చిపోవటం నాకు ఇష్టం లేదు గనుక, మీ స్థానములో ఏదైనా గొర్రెనో మేకను వధించుకొని అది చంపబడుతున్నప్పుడు దాన్ని చూసి గిజగిజమని కొట్టుకుంటున్నప్పుడు పరివర్తన చెందని మీకు ఆజ్ఞాపించాను. ఇది 3వ మాట. అయితే మీరేం చేస్తున్నారు? తప్పు చేయటం, గొర్రెనో మేకను వధించటం, శుభ్రంగా తినేయటం, మరలా కొద్ది రోజులు మంచివాడుగా ఉండటం, మరలా ఏదో ఒక రోజు తప్పు చేయటం, మరలా గొర్రెను మేకను, ఇలా చచ్చిపోయే వరకు మీరు బలులు అర్పిస్తూ వచ్చారు తప్ప మీకు సంపూర్ణ విమోచన లేదు. కనుకనే ఫైనల్ గా నేనే ఇప్పుడు మీ కొరకు ఒక బలిని ఏర్పాటు చేస్తున్నాను. మీరు దాని మాంసము తిందురు, దాని రక్తమును త్రాగుదురు. మత్తయి సువార్త 26 వచనాన్ని మనం గమనిస్తే అక్కడ ఇలా వ్రాయబడి ఉంటుంది. 26 వచనము నుండి, వారు భోజనం చేయుచుండగా యేసు ప్రభు వారు ఒక రొట్టెను పట్టి దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, ఇది మీరు తీసుకొని తినుడి, మీరు దాని మాంసము తిందురు అన్నాడు అక్కడ ఆయన. ఇది నా శరీరము, ఇది నా రక్తము. మరియు ఆయన గిన్నె పట్టుకొని చెల్లించి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తమై, అనగా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము ఇదియే. ఇప్పుడు అర్థమైందండి? బైబిల్లో ఉన్న యెహోవా దేవుడు ఏ కాలములో కూడా తానేదో ఆకలితో ఉన్నానో మీరు బలిని తెచ్చి నాకు ఇవ్వండిరా నేను తింటానన్న సందర్భం బైబిల్లో లేదు. మరి చాలా మంది పాత నిబంధనలు యెహోవా దేవుడు బలులు కోరాడు అంటూ ఉన్నారే. నిజమే, పాత నిబంధనలు బలిపీఠం కట్టండి, ప్రధాన యాజకుడు అహరోను ద్వారా బలి ఏర్పాట్లని వచ్చి, అసలు బలి అనేటువంటి మాట ఈ ఉనికి ఎలాగ వెలుగులోకి వచ్చింది? మనిషిని బట్టే బలి అర్పణ వచ్చింది తప్ప దేవుని బట్టి బలి అర్పణ కాదు. దేవుడికి బలి ఇవ్వాల్సిన పని లేదు. దేవుడు ఆకలితో ఉన్నవాడు కాదు. మనం తీసుకెళ్లి పెడితే దేవుడే తినేసి అమ్మయ్యా కడుపు నిండిందిరా బాబు అని అనుకున్నట్లుగా ఒక మనుషుడు వంటి వాడు కాడు ఆయన.
మరి భూమి మీద మనుషులు అర్పించే బలి అర్పణ అనేది ఎవరి కోసం అంటే మనిషి కోసమే బలి అర్పణ. అందుకే యేసుప్రభు మాట అన్నాడు, యెరూషలేము కుమార్తెలు నా కోసం మీరెవరు ఏడవడానికి, నా కోసం మీరు ఏడవలసిన అవసరం లేదు. ఆ ఏడ్చేదేదో మీకోసం ఏడవండి, మీ పిల్లల కొరకు ఏడండి. అలాగే బలి అర్పణ నా కోసం మీరేం ఇవ్వక్కర్లేదు, నేనేది ఆకలితోనో నాకు పెట్టండి మిమ్మల్ని అడగట్లేదు. మీరు అర్పించేది ఎవరి కోసం అర్పించాలంటే మీ కొరకు మీరు అర్పించుకోండి. అయితే తెలియ చాలా మంది అంటారు పొరపాటుగా, పాత నిబంధనలు యెహోవా దేవుడు బలులు కోరేవాడండి, యెహోవా దేవుడికి బలులు ఇచ్చేవారండి, కొత్త నిబంధన వచ్చిన తర్వాత మాత్రం బలులు ఆగిపోయినాయండి అన్నమాట అజ్ఞానంగా తలంచేవారు. అయితే వాస్తవానికి బలి అర్పించుటలో ఉన్న ఉనికి ఉద్దేశం ఏమిటి? మొదటిగా దేవుడు తప్పు చేయొద్దనేది మొదటి మాట. మరి చేస్తే రాళ్లతో కొట్టబడి చస్తారనేది రెండో మాట. మరి ఇలా రాళ్ల దెబ్బలతో కొట్టబడి చేస్తే మనుషులందరూ చచ్చిపోతే దేవుడు బాధ కాదా? ఇక భూమి మీద మానవ జాతి ఉండదు కదా. అందుకు దేవుడు మూడో మాట ఏమన్నాడు, అబ్బాయి తప్పు చేయద్దురా అన్నాను, అయినా తప్పు చేస్తున్నారు, మీ తప్పు మీరు క్షమాపణ కావాలంటే పాపం అనేది అంతరంగంలో ఉంది కనుక అంతరంగం పశ్చాత్తాపడాలంటే గొర్రెనో మేకను మీరు వధించినప్పుడు దాన్ని కొంచెం కంటపై కోయాలి. అలా కోసినప్పుడు అది రక్తం చిందిస్తూ ప్రాణం గిలగిల గిలగిల కొట్టుకుంటూ కింద మీద పడిపోయి గంతులేస్తూ అది పాపం రక్తం చిందిస్తూ వేదన చెందుతూ ప్రాణం పోతుంది కదా. అప్పుడు దాన్ని చూస్తున్నప్పుడు మీరు పశ్చాత్తాపడాలి. అయ్యో తప్పు చేసిందేమో నేనా, నా స్థానములు అనవసరంగా ఇది చచ్చిపోతున్నదే, వాస్తవానికి ఆ స్థానంలో నేను చావవలసిన వాడిని, అయ్యో నోరు లేని ఈ జంతువు నా పక్షంగా చచ్చిపోతుంది, అయ్యో నేను ఎంత దుర్మార్గుణ్ణి, చచ్చ ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చేయకూడదు, ఇలాంటి తప్పు ఇంకోసారి చేసి ఇలాంటి జీవుని ఇంకోసారి నేను చంపకూడదు అన్న ఉద్దేశము మనసులో పుట్టాలన్న ఉద్దేశంతో ఈ సృష్టిలోకి బలి అర్పణ అనేది ఎంటర్ అయింది. ఇది ప్రణాళిక, ఇది అసలు ప్రామాణికం. దాన్ని ఏదో మర్చిపోయి దేవుడు బలిని కోరేడ్రా, పాత్ర మొదలు యెహోవా దేవుడు బలి ఇమ్మన్నాడు అని అంటున్నారే తప్ప అసలు ఏ కారణం చేత దేవుడు ఈ ఉద్దేశాన్ని ఇలా తెలియపరిచాడు? బలి అర్పించండి అన్నాడు, కరెక్టే. అలా అర్పించమని చెప్పుటలో దేవుని మనసేమై ఉన్నది అంటే ఆ బలి అర్పించే నువ్వు దాన్ని చూస్తున్నప్పుడు నువ్వు గుండెలు బాదుకోవాలా, కన్నీళ్లు రావాలా, పశ్చాత్తాపడాలా. మహాప్రభు ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేసి నా స్థానంలో ఇంకొక పావురాన్నో గోవనో మేకనో ఎద్దునో దానికి ఎప్పుడు వధించును ప్రభు, నాకు బుద్ధి వచ్చిందని పశ్చాత్తాప మనుషులు పడాలన్న సంకల్పంతో బలి ఏర్పాటు అనేది దేవుడు మనుషులకు ఏర్పాటు చేశాడు. అంతప్ప మీరు ఏర్పరిచిన బలిని నా దగ్గర తండ్రి నేను తినేస్తానన్న ఉద్దేశంతో కాదు ప్రియులారా. కాబట్టి దయచేసి క్రైస్తవ్యంలో ఒకవేళ ఇలాంటి అజ్ఞానం ఉంటే దయచేసి తుడిచివేసేసుకోండి. ఇంకెప్పుడు కూడా యెహోవా దేవుడు బలిని కోరాడన్న మాట అనబాకండి. బలి తెమ్మన్నాడు అనేది నిజమే, అది ఎవరి కోసం అనంటే నీ కోసం నా కోసం పశ్చాత్తాపడ. కానీ దానివల్ల కూడా మానవ జాతికి విమోచన లేదు. కాబట్టి ఇప్పుడు ఫైనల్గా దేవుడు ఏం చెప్పాడంటే, మరి అబ్బాయి ఇప్పటి వరకు మీరు బలులు అర్పిస్తూ నన్ను విసిగించారు, కానీ మీరు అర్పించేటువంటి బలుల ద్వారా ఎంత మాత్రం ఏం కలగలేదట, విమోచనం కలగలేదు. చూడండి యెషయా గ్రంథం 40 అధ్యాయము 16 వచనము, యెషయా గ్రంథము 40 అధ్యాయము 16 వచనము. సమీదులకు లెబానోను చాలకపోవును, దహన బలికి దాని పశువులు చాలవు, ఆయన దృష్టికి సమస్త జనం. అంటే అర్థం ఏంటంటే మీరు ఎన్ని తీసుకొచ్చినా, మళ్ళీ ఒకసారి చూద్దాం ఒక్క మాట, సమిధలకు లెబానోను సరిపోవట్లేదు, దహన బలికి అంటే మీరు ఎన్ని తెస్తే సుఖమేంటి చెప్పండి. తెస్తున్నారు, రక్తం చిందిస్తున్నారు, చంపేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. 2 రోజులు బాగానే ఉంటున్నారు, అయ్యో నేను తప్పు చేసి అందుకే మ్యాక్స్ చచ్చిపోయింది, గొర్రె చచ్చిపోయినారు, బాధపడుతున్నారు. 4 రోజులు పోయినారు, మళ్ళీ ఇంకో తప్పు చేస్తున్నారు, మళ్ళీ ఇంకో మేకనో గొర్రెను తెస్తున్నారు, మళ్ళా వధిస్తున్నారు, మళ్ళీ పశ్చాత్తాపడుతున్నారు, మళ్ళా వెళ్తారు. ఇలా మీకు కాకుండా మీ జీవితకాలం అంతా నిలిచిపోయేటట్లు ఒకే ఒక్క బలిని నేను మీ కొరకు ఏర్పాటు చేస్తాను. ఇప్పటి వరకు మీరు ఏర్పరచుకున్నారు కదా గొర్రెలు మేకలని, ఇప్పుడు నేనే మీ కొరకు ఒక బలిని ఏర్పాటు చేస్తానని చెప్పి ఆ బలి పశువుని ఎక్కడ పంపించాడు తెలుసా? పశువుల పాకలకు పంపించాడు. ఎందుకంటే తాను బలి పశువు కాబోతున్నాడు కాబట్టి మనుషులందరి స్థానంలో పశువు ఎక్కడైతే పుడుతుందో, పశువులు ఎక్కడైతే ఉంటాయో ఆ పశువులు ఉన్న చోటకి పశువుల పాకలో, పశువుల తొట్టెలోకి ఒక బలి పశువును పంపించాడు. ఆ బలి పశువు పేరు ఏమిటంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఇది అసలు విషయం. ఇప్పుడు ఆ గొర్రె పిల్ల ఎక్కడికి వచ్చింది? రావడం స్టార్టింగ్ యెరూషలేము దేవాలయంగా వచ్చేలా, మనుషుల మధ్యకి ఏం రాలేదు. ఎవరి మధ్యకి వచ్చాడంటే పశువుల మధ్యలో, పశువుల పాకలోకి వచ్చాడండి. ఇప్పుడు ఆ బలి పశువు పెరిగి పెద్దవాడై మనుషులందరి స్థానములో చంపబడుతూ ఏమన్నాడు తెలుసా? తండ్రి
ఏమి చేసి ఉన్నారో ఆది మానవులు మొదలుకొని ఆదాము అవ్వ మొదలుకొని ఇప్పటి వరకు మానవ జాతి ఏమి చేసి ఉన్నారో వారి పాపములను క్షమించుమని ఇప్పుడు బలి పశువు మాట్లాడడం వల్ల, అంతకుముందు ఏ గొర్రె మేక కూడా చచ్చిపోవటమే వాటికి తెలుసు తప్ప ఆ చంపుతున్న వ్యక్తి పక్షంగా దేవుడికి పడి విజ్ఞాపన చేయటం అనేది వాటికి లేదు. ఎందుకు లేదంటే వాటికి ప్రాణం, శరీరము, జీవం ఉన్నది తప్ప విచక్షణ కలిగించు ఆత్మ అనేది పశువులకు లేదు. ఈ అనంత విశ్వములో ఆత్మ అనేది ఒక మనిషికి మాత్రమే ఉంది. ఇర్మియా యోబు గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే అక్కడ అంటాడు, అయినను మనుషులందరిలో ఆత్మ అనునది ఒకటి ఉంది. చాలండి, మనుషులందరిలో ఏముందటండి? ఆత్మ. కాబట్టి ఇప్పుడు ఆత్మకు పరివర్తన చెందాలి, ఆత్మ పరమాత్మను చేరుకోవాలంటే ఆత్మ పరిశుద్ధపరచబడాలి. కాబట్టి ఆత్మ స్వరూపుడైన వాడు శరీరము ధరించుకొని ఈ లోకానికి వచ్చిన వాడే లోకరక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి పాత నిబంధనలో కూడా ఈనాడు కూడా నేను ఆకలుతున్నాను, ఒక బలి పశువును తెచ్చి నాకు ఇవ్వండి అన్న ఆనవాలైతే బైబిల్లో ఎక్కడా కూడా లేదు. మనుషులు తీసుకెళ్లి యెహోవా సన్నిధిని బలులు అర్పిస్తూ వచ్చారు అని అంటే అవి మనుషుల కొరకే. చూడండి, యోబు గ్రంథంలో మనం గమనిస్తే అక్కడ ఒక చక్కటి మాట యోబు గ్రంథములో మనం చూస్తే 42:7-8 వచనంలో ఇలా రాయబడి ఉంటది. అందుకు తెమానీయుడైన ఎలీఫాజుతో దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలుకున్నట్లు మీరు పలకలేకపోతిరి. నా కోపము చూడండి మీ మీదను మీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. కాబట్టి 7 ఎడ్లను అలాగే 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు యొద్దకు వెళ్ళి, చూడండి ఎవరి నిమిత్తం అండి? మీ నిమిత్తమును దహన బలిని అర్పించవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్ములను నశింపకుండునట్లు నేను అతనిని మాత్రమే అంగీకరించేదను. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. కాబట్టి మీరు వెళ్ళి మీ పాపముల నిమిత్తము అతనికివ్వండి. అతడు మీ పక్షంగా ఎడ్లను వధించి, ఓ సృష్టికర్త వీరి పాపాలు క్షమించుమని అన్నప్పుడు, ఆ ఎడ్లు వధించబడుతున్నప్పుడు మీరు వాటిని చూసి పశ్చాత్తాపడినప్పుడు పైనుండి మీ హృదయాలను చూసి నేను మిమ్మల్ని క్షమిస్తాను. ఇది కాన్సెప్ట్. ఆ ఎద్దు వధించబడినప్పుడు, గొర్రె వధించినప్పుడు మీ మనసులో కలవరం, పశ్చాత్తాపడుతున్నప్పుడు అప్పుడు ఆ క్షణం మీరు కన్నీళ్లు కారుస్తుంటే పైన నేను మిమ్మల్ని చూసి ఓకే 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 చాలా బాగుంది, మీ మనసులు బాగున్నాయి, ఇప్పుడు మీ హృదయాలు పవిత్రపరచబడుతున్నాయి, పశ్చాత్తాపడుతున్నారు, గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు, మీ తలలు నేలకేసుకొని కొట్టుకొని నేను పాపిని ప్రభువాను ఒప్పుకుంటున్నారు. కనుక ఇదే మంచి అవకాశం, ఈ క్షణములో నేను మీ పాపాలు ఏం చేశాను? క్షమించాను. ఆ విధంగా మానవునికి క్షమాపణ దొరికే పనిలోనే భూమి మీద బలి అర్పణం అనేది వెలుగులోకి వచ్చింది ప్రియులారా. అంతే తప్ప యెహోవా దేవుడు ఏదో ఆకలితో ఉన్నాడు, ఆయన తీసుకెళ్లి నైవేద్యం పెడితే దేవుడు ఏదో తినేస్తాడో, శుభ్రంగా మళ్ళీ క్యారేజ్ కడుక్కొని ఇంటికి తీసుకొచ్చేద్దామో, శుభ్రంగా మూర్తుడు చేద్దామో, ఆయన చేకడిగేద్దామో, ఆయన ఏదో ఆకలితో ఉన్నాడు అన్న ఆ మాటలు పెట్టకండి. హిందుత్వంలో ఉన్నాయి. ఈశ్వరుడు తీసుకెళ్లి ఆ యొక్క భక్త కన్నప్ప తీసుకెళ్లి నైవేద్యంగా పెడితే ఆయన అన్నాడట, అవరు అబ్బాయి నీ కన్నే తీసుకొచ్చినా పెట్టారా అన్నాడట. కాబట్టి ఆ ఈశ్వరుడికి ఆయన తీసుకెళ్లిన మరి మేక మాసమో పొట్టేలు మాసం ఆయనకి నచ్చలేదో మరి ఏంటో, భక్త కన్నప్ప అన్నాడు, అబ్బాయి నీ కన్ను తీసి నాకు ఇచ్చారంటే ఆల్రెడీ ఒక కన్ను తీసుకొచ్చి నైవేద్యంగా పెట్టాడట. రెండో కన్ను కూడా తీసే ప్రయత్నంలో కూడా జరిగింది. ఏమంటే ఈ విధంగా హిందూ దేవతలు దేవుళ్ళకి రకరకాల కోడెలు, మేకలు, దున్నపోతులు రకరకాలు అర్పిస్తూ ఉన్నారు. ఇస్లాంలో కూడా ఈ రోజు కూడా సత్యం తెలియలేదు. బక్రీద్ పండుగ వచ్చింది, మేము కుర్బానీ చేసేసాము, మాంసం పంచిపెట్టి అని అంటున్నారే తప్ప అసలు ఇస్లాం ప్రకారంగా బలి అర్పణ అనేది ఇందులో ఎలా వచ్చింది, ఎందుకోసం వచ్చింది అనేది ఈ రోజు కూడా ప్రపంచ మేధావులు ముస్లింలు అది గ్రహించాలి. ఎందుకంటే ఇబ్రాహీం అర్పించాడు, ఇబ్రాహీం దేవుడు అర్పించమని ఎందుకు చెప్పాడు అని అంటే అతను పరిశోధించాడు. అంత పైన తీసేసుకున్నాడా, పోనీ దేవుడిని తీసేసుకున్నాడా అని అంటే లేదు కదా. అబ్రహామా నీ కుమారుడును దహన బలిగా అర్పించబ్బాయి అన్నాడు, అంతే. అతని విశ్వాసాన్ని దేవుడు పరీక్షించాడండి. తద్వారా అబ్రహాం ఉదయాన్నే లేచాడు, తన కుమారుడు సిద్ధపరిచాడు, దహన బలి అర్పిస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, అబ్రహామా నీ కుమారుడి మీద చెయ్యి వేయబాక.
ఇదిగో నీకు ఒక్కడైన కుమారుడు నాకు ఇయ్య, నువ్వు వెనుక తీయలేదు. ఇందుకు నేను నిన్ను అంగీకరించి భూలోకానికి నిన్ను విశ్వాసుల తండ్రికి ఈ కారణము చేత ఈ పనిని బట్టి లోకానికి నిన్ను వెలుగుగా చేశాను అన్నాడు దేవుడు. అప్పుడు అబ్రహాం కన్నులెత్తి చూడగా పొదలో ఒక పొట్టేలు కనబడుతున్నది. ఆ పొట్టేలు తీసుకొచ్చి అక్కడ దహన బలిగా అర్పించాడు. ఎందుకో తెలుసా? భవిష్యత్ ప్రణాళికలో విశ్వ మానవ జాతి అందరికీ కూడా వధించబడేటువంటి విశ్వకర్త అయిన యేసునాథుని యొక్క బలి అర్పణ అక్కడ అబ్రహాము వధించిన పొట్టేల్లో మనం చూడగలుగుతున్నాం. అందుకే మగదానినే తీసుకుని రమ్మని చెప్పాడు. యేసు ప్రభు అనేటువంటి బాలుడైన కుమారుడు, ఆయన కుమార్తెని ఎక్కడ చెప్పబడలేదు. యేసు ప్రభు ఆడపిల్ల కాదు కదా, మగవాడు. మనకు కుమారుడు పుట్టెను కాబట్టి ప్రభు చెప్పాడు, మగదానిని గొర్రెలోనైనా మేకలు మగదానిని తీసుకురండి అని. అంటే ఈ మాటలన్నీ భవిష్యత్తులో యేసునాథుని పట్ల జరగబోయే ఒక గొప్ప ప్రణాళికను దేవుడు ముందుగానే సూచించి చెప్పాడు ప్రియులారా. కాబట్టి విగ్రహం ఎదుట వధించే ప్రతీది కూడా దయ్యానికి. అందుకే బైబిల్లో పౌలు అంటాడు కదా, అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దయ్యములకే వాటిని అర్పిస్తున్నారు. విగ్రహం పెట్టడం, విగ్రహం దగ్గర వధించటం, అది కోడసిద్ధమైన కనకదుర్గ అయినా ఇంకొకటైనా. కాబట్టి ఈ బలులు అనేవి క్షమించబడవు, మనుషులకు విమోచనం లేదు. అయితే ఇప్పుడు యెహోవా దేవుని పేరుట మానవ జాతిలో ఎవరు కూడా వధించవలసిన అవసరం లేదు. ఎందుకంటే 4వ మెట్టు మీదకి మనం వచ్చేసాం, ఒక ప్రణాళిక భూమి మీదకి వచ్చేసింది. ఏంటంటే యేసునాథుడు ఆల్రెడీ వధించబడాడు. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఒరే అబ్బాయి, మీరు ఎంత నా బిడ్డలైనా నా ప్రియకుమారుడినే నేను వెనుక తీయకుండా మీకు ఇచ్చేసాను కాబట్టి, నా ప్రియకుమారుడు ఆల్రెడీ వధించబడ్డాడు కాబట్టి ఈ బలి పశువు దగ్గరికి మీరు రాకపోతే మీకు నరక శిక్ష తప్పదని చెప్పడంతే. కాగా ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ఎలాగ క్రీస్తు యేసునందు జీవం ఇచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణముల నుండి మానవ జాతిని విడిపించెను. అయితే ఇప్పుడు ఎవడు యేసు యొద్దకు రాడో, యేసు క్రీస్తు యొక్క రక్త ప్రోక్షణ నా కోసమే మరణించాడని ఎవరైతే ఒప్పుకోరో అట్టి వారికి నరక శిక్ష ఎదురు చూస్తుంది. ఎవరైతే నా పాపముల కొరకు క్రీస్తు బదులు చనిపోయాడే అని గుండెల బాదుకుని పశ్చాత్తాపడితే గనుక వాడికి తెలిసిన నాటి నుండి, ఊహ తెలిసినప్పటి నుండి వాడు చేసిన ప్రతి పాపమునకు యేసుక్రీస్తే జవాబుదారుడు. వాడి పాపమునకు ప్రాయచిత్తం, ప్రక్షాళన యేసు మరణము విమోచనము ద్వారా దొరుకుతుంది. యేసు చనిపోవటం వలన మానవులకు పాపక్షమాపణ దొరికింది. యేసు సమాధిని గెలుచుట చేత మానవులకు పరలోక ప్రాప్తి దొరికింది. 2 పనులు ఒకేసారి యేసు ప్రభు వారు చేశారు. ఇప్పుడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుట చేత, నీళ్లలో ముంచుట చేత చచ్చిన వాడితో సమానము, నీళ్లలోంచి వెంటనే పైకి లేచుట చేత వాడు సమాధి నుండి తిరిగి లేచిన వాడితో సమానం అవుతున్నాడు. కాబట్టి ఇప్పుడు బాప్తిసం అనే క్రియ ద్వారా మారు మనసు పశ్చాత్తాపం పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన ప్రతి ఒక్కడు రక్షించబడును. ఇప్పుడు ఆయన నామం పేరిట ఎవరు ప్రభు శరీరము ప్రభు రక్తాన్ని తీసుకుంటారో విశ్వాసము చేత అది అంగీకరించబడుతుంది. కాబట్టి ప్రియులారా, దయచేసి ఇప్పటి వరకు యెహోవా దేవుడు బలి కోరువాడు అన్న అభిప్రాయం ఉంటే కనుక అది మార్చుకోండి. పాత నిబంధనలో కూడా ఈనాడు యెహోవా దేవుడు, నేను ఆకలితోన్నాను, మీరు బలిని తెచ్చి నా సన్నిధిలో పెట్టండి అని ఏనాడు కోరుకోలేదు. తెమ్మన్నాడు, బలిని అర్పించండి, నా బలిపీఠం మీద మీరు అర్పించండి, వాటిని నేను అంగీకరిస్తానన్నాడు. అంటే అంగీకరించడం అర్థం ఏంటి తెలుసా? దాని వలన నీ పాపాలు క్షమించి నిన్ను నేను అంగీకరిస్తాను. కాబట్టి అర్పించబడిన దానిని బట్టి దేవుడికి అంగీకారం కాదు, కానీ అర్పించే వ్యక్తిని బట్టి దేవుడు వాడిని అంగీకరిస్తాడు. ఇచ్చేదాన్ని దేవుడు అంగీకరించి ఇచ్చేటప్పుడు మనిషి యొక్క మనసును దేవుడు చూస్తాడనమాట. కాబట్టి ప్రియులారా, బైబిల్ గ్రంథములో ఉన్న దేవుడు కనికరము కోరువాడే తప్ప ఆయన బలిని కోరుకునే దేవుడు కాడు. అందుకే దావీదంటే, దేవ విరిగి నలిగిన మనసే అసలు సిసలైన నీ దృష్టికి విలువైన బలి అర్పణమ కంటే శ్రేష్టమైంది. నలిగిన మనసును ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు, త్రోసివేయడు. కాబట్టి బైబిల్లో ఉన్న దేవుడు ప్రేమ గలవాడు, దయగలవాడు, అనంత కరుణామయుడు. బైబిల్ గ్రంథములో ఉన్న దేవుడిని విశ్వసించే వారికే ఆ బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు ఉండే పరలోక రాజ్యానికి వెళ్ళే భాగ్యం దొరుకుతుంది తప్ప మనుషులు సొంతంగా ఆలోచించుకొని సొంత తెలివితేటలతో చేసే ఏ కార్యము ద్వారా కూడా మానవుడు దేవుని ఎదుట నిర్దోషిగాను, పునీతుడుగాను, నీతిమంతుడిగా తీర్చబడే అవకాశాలు ఏ మానవుడికి లేదు. అందుకు బైబిల్లో రాయబడింది ఏంటంటే, నా దోషములను క్షమించుకోవటానికి నా హృదయమును నేను శుద్ధి చేసుకుని చెప్పుకోదగ్గ నరుడు భూమి మీద ఒక్కడనో లేడు. అందుకు ప్రభు అంటాడు, నేను మిమ్మల్ని శుద్ధిపరచని ఎడలా నాతో మీకు పాలు లేదు. కాబట్టి శుద్ధిపరచటానికి, విమోచించటానికి యేసు ప్రభు వారు ఇచ్చారు. ప్రపంచ ముస్లిములైనా, యూదులైనా, అన్యజనులైనా యేసు క్రీస్తు ప్రభుని అంగీకరిస్తేనే నిత్య జీవానికి బలి అర్పణ.
చివరికి ఈ మాట చెప్తున్నాను. ముస్లిం సహోదరులు చెప్పుకున్నట్లుగా బక్రీద్ పండగ పేరు చెప్పి ఒక మేకను వధిస్తే చనిపోయిన తర్వాత ఆ వ్యక్తిని స్వర్గానికి తీసుకొని వెళ్ళటానికి తల వెంట్రుక వంటి సన్నటి బిర్జీ ఉంటుంది. ఆ సన్నటి నల్లని తల వెంట్రుక వంటి బిర్జీ మీద నుండి ఈ మేక, ఆ మనిషి వధించినటువంటి ఆ మనిషి, ఆ మేక ఆ వ్యక్తిని ఎత్తుకొని మోసుకొని యువతల నరకము నుండి స్వర్గానికి మోసుకెళ్ళిపోతుందని ముస్లింలు చాలా సందర్భాల్లో చెప్పారు. నిజానికి పాతాళము నుండి పరలోకానికి తీసుకెళ్ళగలిగే నిజమైన బలిపశువు ఎవరు అంటే ముస్లిం సహోదరులు అనుకున్నట్లు బక్రీద్ పండుగ రోజున అర్పించే ఆ మేక కాదుగాక, మానవ జాతి అందరి కొరకు మరణించిన యేసుక్రీస్తు ఒక్కడే పాతాళము నుండి పరలోకానికి తీసుకెళ్లేవాడు యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తును అంగీకరిద్దాం, నిత్య జీవానికి వారసులు అవుదాం.